Praise the Lord. Happy Christmas. ఇప్పుడు సండే క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. Joy to the land. The Lord is came. Let all to receive our King. Let every heart prepare their room and have a little sing and have a little. Hi friends, Happy Christmas. Rejoice in the Lord always. Again I say, rejoice. Happy Christmas. Amanne tisi చక్కనైన నిన్నే చూసి ముచ్చటిగా నన్నే చేసావా ఓ బలె 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 ఓ దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటిగా నన్నే చేసావా నీ రూపం నాకిచ్చుటే గొప్పగా ఉన్నదయా జీవాత్మ నరనింపగనే జీవిగనైతినయా నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా జీవాత్మ నలనింపగనే జీవిగనైతినయా బలె బలె బలెగా బలె బలె బలెగా బలె బలె బలెగా చేసావు బలె బలె బలెగా బలె బలె బలెగా బలె హల్లెలూయా నీకే చేస్తాను బలె బలె బలెగా బలె బలె బలెగా బలె బలె బలెగా చేసావు బలె బలె బలెగా బలె బలె బలెగా హల్లెలూయా నీకే చేస్తాను. Praise the Lord. Hi friends, happy Christmas. Merry Christmas. నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. Praise the Lord. He's the one with the sunshine. He's the one with the moon in the sky. He's the one that hung the stars one by one. He's the one with the birds sing. He's the one with the dreams so high. He's the one that makes me smile day by day. Jesus, you're my superhero. You're my star, my best friend. Jesus, you're my superhero. You're my star, my best friend. Yeah, 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 yeah. Better Spider-Man. Yeah, 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 yeah. Better Superman. Yeah, 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 yeah. Better Batman. Yeah, 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 yeah. Better than everyone. Jesus, you're my superhero. You're my star, my best friend. Jesus, you're my superhero. You're my star, my best friend. Hi friends, praise the Lord. Happy Christmas. మనం పాట పాడుకుందాం. యేసుని ప్రేమ బహు కమ్మనైనది జీవాహారం మధురాతి మధురమే యేసుని ప్రేమ బహు కమ్మనైనది జీవాహారం మధురాతి మధురమే భలే భలే గుండిలే తేనె కంటే తీయగా భలే భలే గుండిలే తేనె కంటే తీయగా యేసుని ప్రేమ బహు కమ్మనైనది జీవాహారం మధురాతి మధురమే 5 రొట్టెలు 2 చేపలు 5,000 తిన్నారు ఆహా ఓహో అన్నారు 5 రొట్టెలు 2 చేపలు 5,000 తిన్నారు ఆహా ఓహో అన్నారు
భలే భలే గుందిలే తేనె కంటే తీయగా భలే భలే గుందిలే తేనె కంటే తీయగా యేసుని ప్రేమ బహు కమ్మనైనది జీవాహారం మధురాతి మధురమే యేసుని ప్రేమ బహు కమ్మనైనది జీవాహారం మధురాతి మధురమే కానా పెళ్ళిలో నీళ్లను మార్చారు ద్రాక్షారసమును తాగి ఆహా ఓహో అన్నారు కానా పెళ్ళిలో నీళ్లను మార్చారు ద్రాక్షారసమును తాగి ఆహా ఓహో అన్నారు భలే భలే గుందిలే తేనె కంటే తీయగా భలే భలే గుందిలే తేనె కంటే తీయగా యేసుని ప్రేమ బహు కమ్మనైనది జీవాహారం మధురాతి మధురమే యేసుని ప్రేమ బహు కమ్మనైనది జీవాహారం మధురాతి మధురమే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేడు రక్షకుడు మన కొడుకు పుట్టి ఉన్నాడు. థ్యాంక్ యూ. బాయ్. నేడు రక్షకుడు మన కొడుకు పుట్టి ఉన్నాడు. ఆమె. థ్యాంక్ యూ. నేడు రక్షకుడు మన కొడుకు పుట్టి ఉన్నాడు. ఆమె. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఇప్పుడు మనం క్రిస్మస్ అంటే ఏంటో తెలుసుకుందాం. క్రిస్మస్ అంటే డెకరేషన్సా? కాదు. క్రిస్మస్ అంటే సెలబ్రేషన్సా? అసలు కాదు. మరి క్రిస్మస్ అంటే గిఫ్ట్సా? కాదు. మరి క్రిస్మస్ అంటే క్రిస్మస్ ఎందుకు అందరికి సంతోషం ఇస్తుంది? మరి క్రిస్మస్ ఎందుకు అందరికి సంతోషం ఇస్తుంది? ఎందుకంటే ఇప్పుడు మీరు గ్లాస్ పగిలిపోయింది, ఆ గ్లాస్ మీరు ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారు అతికియడానికి. అది ఎంత చేసినా గ్లూతో అతికించిన, గమ్తో అతికిసిన, సోషల్ మీడియా చూసి ఏమన్నా చేసినా, అది ఎంత చేసినా అతుక్కోదు. అలాగే మన జీవితం కూడా ఎంత చేసినా మన సొంతంగా మనం బాగా చేయలేము. అందుకు తండ్రి మన కోసము జీసస్ అనే గిఫ్ట్ ఈ లోకానికి పంపించిండ్రు. ఆయన మన కోసము 2000 years ముందు ఈ భూమి మీదకి వచ్చాడు. తను మన గ్లాస్ పీస్ ని బాగా చేయడానికి వచ్చిండు. అదే క్రిస్మస్ అంటే. అందుకే అందరికి అది సంతోషం ఇస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యాపీ క్రిస్మస్. బ్రోవగా
ప్రతి బిడ్డని, ఆయన యందు విశ్వసించిన ప్రతి బిడ్డని, ఆయన యందు నిరీక్షించిన ప్రతి బిడ్డని సజీవ లెక్కలో నిలబెట్టడానికి వచ్చిన ఆ దేవుణ్ణి మయంపరుచుకుందామండి. ప్రియ బిడ్డ, ఎక్కడ నీవు ఉన్నా, ప్రియ సోదరి నీవు ఎక్కడున్నా కూడా నిర్లక్ష్యముతో, ఆచారముతో పండగాని కూర్చోవద్దు. దేవునికి కృతజ్ఞత చెల్లిద్దాం. ఆయన విలువ, ఆయన ఈ భూమికి దిగి రావడము, ఆ విలువని తెలుసుకొని, ఆ ప్రేమని తెలుసుకొని ముందుకు సాగుదామండి. దేవుని మయంపరుచుకుందాం. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, వెలుగులతో సందడి, మిలమిల మెరిసే సందడి, వెలుగులతో సందడి, మిలమిల మెరిసే సందడి. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, దూతల పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి, దూతల పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి, గొల్లల పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి, గొల్లల పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, దావీదు పురములో సందడి, రక్షకుని వార్తతో సందడి, దావీదు పురములో సందడి, రక్షకుని వార్తతో సందడి, జ్ఞానుల రాకతో సందడి, లోకమంతా సందడి, జ్ఞానుల రాకతో సందడి, లోకమంతా సందడి. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి. ఆ జీవం సంతోషాన్ని తేవటానికి ఆయన వచ్చింటుండగా, మొదటిసారి దాదాపుగా పెద్దవాళ్ళు, పిల్లలు చాలా మంది ఆన్లైన్ ద్వారా పాల్గొనాల్సి వస్తున్నది. కానీ జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు ఈ సమయం ఇస్తుంటుండగా, నీవెక్కడున్నా నిరాశపడొద్దు. యేసయ్య నీ కొరకే వచ్చిట్టున్నాడు. యేసయ్య నా హృదయంలో సంతోషము తేవటానికి దేవుడు వచ్చిట్టున్నాడు. కాబట్టి ఆ జీవము కలిగిన దేవుడిని ఆరాధించుకుందాం. నీవు బలహీన పడినప్పటికీ, కృంగిపోయినప్పటికీ, వ్యాధితో ఉంటున్నప్పటికీ, ఒకవేళ ఎవరు ఆదరించలేని స్థితిలో ఉంటున్నప్పటికీ, ఇదిగో ఆ యేసయ్య నశిస్తున్న ప్రతి బిడ్డని వెదకి రక్షించడానికి వచ్చిట్టుండగా ఆ దేవుని మయంపరుచుకుందాం, ఆ దేవుని ఆరాధించుకుందామండి. మనసుతో, పెదవులతో కాదు, మనసుతో ఆ జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించుకుందాం.
మహింపరచుకుందాం. క్రీస్తు జననం చిరస్మరణీయం, సర్వభూమికి పర్వదినం. క్రీస్తు జననం చిరస్మరణీయం, సర్వభూమికి పర్వదినం. పుడమిపై దేవుడే మానవునిగా జన్మించెనే, తారలే వెలిసెనే, దూతలే కొనియాడెనే. క్రీస్తు జననం చిరస్మరణీయం, సర్వభూమికి పర్వదినం. క్రీస్తు జననం చిరస్మరణీయం, సర్వభూమికి పర్వదినం. ప్రజలందరినీ విడిపించిన సంతోషకరమైన ఈ శుభదినం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికే మహిమ తెచ్చిన దినం. ప్రజలందరినీ విడిపించిన సంతోషకరమైన ఈ శుభదినం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికే మహిమ తెచ్చిన దినం. ఆనందమే ఆర్భాటమే ఆశ్చర్యమైన ఈ దినం. ఉల్లాసంతో ఉత్సాహంతో ఉప్పొంగ చేసిన ఈ దినం. క్రీస్తు జననం చిరస్మరణీయం, సర్వభూమికి పర్వదినం. క్రీస్తు జననం చిరస్మరణీయం, సర్వభూమికి పర్వదినం. మరణ ఛాయలలో ఉండిన ప్రజలందరికీ దర్శన దినం. చెరలో ఉన్న వారికి విడుదలను ఇచ్చే రక్షణ దినం. మరణ ఛాయలలో ఉండిన ప్రజలందరికీ దర్శన దినం. చెరలో ఉన్న వారికి విడుదలనిచ్చే రక్షణ దినం. సంతోషమే సంబరమే సమాధానమిచ్చిన ఈ దినం. పరలోకమే ప్రత్యక్షమై ప్రవచనమే నెరవేరిన దినం. క్రీస్తు జననం చిరస్మరణీయం, సర్వభూమికి పర్వదినం. క్రీస్తు జననం చిరస్మరణీయం, సర్వభూమికి పర్వదినం. పుడమిపై దేవుడే మానవునిగా జన్మించెనే, తారలే వెలిసెనే, దూతలే కొనియాడెనే. క్రీస్తు జననం చిరస్మరణీయం, సర్వభూమికి పర్వదినం. క్రీస్తు జననం చిరస్మరణీయం, సర్వభూమికి పర్వదినం. We wish you happy, happy Christmas. We wish you merry, merry Christmas. We wish you happy, happy Christmas. We wish you merry, merry Christmas. We wish you happy, happy Christmas, Christmas. We wish you merry, merry Christmas, Christmas. We wish you happy, happy Christmas, Christmas. We wish you merry, merry Christmas, Christmas. స్తోత్రాలయ్యా, స్తోత్రాలు తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక. దయచేసి అందరు కూర్చోవాలని కోరుచుంటూ ప్రార్థించుకుందామండి, ప్రార్థించుకుందాం. తన బిడ్డలని
రక్షించటానికి, కృప చూపించి నడిపించటానికి ఆ జీవము కలిగిన దేవుడు ఈ భూమి మీదకి వచ్చింటున్నాడు. ఎంతగానో దేవుడు లోకాన్ని ప్రేమించుంటూ, లోకములో ఉన్న వాటిని కాదండి, నిన్ను నన్నే ప్రేమించుంటున్నాడు. కాబట్టి తన ప్రియ కుమారుడిని ఈ భూమి మీదకి పంపించుంటున్నాడు. ఆ యేసయ్య వచ్చిన ఉద్దేశము, ఆయన వచ్చిన ఆ చిత్తాన్ని నీవు తెలుసుకోగలిగితే ఇది నీకు సంతోష దినమే. ఈ దినమే కాదండి, ఆయన్ని ఆరాధిస్తున్న ప్రతి దినము అది మనకి బలమైంటున్నది. దేవుణ్ణి మహింపరచుకుని మనం ముందుకు సాగుదాం. జీవం కలిగిన దేవా, పరిశుద్ధమైన మా తండ్రి, నీ పాదాలకు స్తోత్రాలయ్యా. నీకు వందనాలు తండ్రి. ఇంతవరకు దేవా మమ్మల్ని బలపరిచి, స్థిరపరిచి, ఆశీర్వదించి, దీవించి నడిపిస్తున్న దేవా నీకు స్తోత్రాలు తండ్రి. ఏ పాటి వారము దేవా అంతలో కనపడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి జీవితాలని దేవా నీవు రక్షిస్తున్నావు, కాచి కాపాడుచుంటున్నావు దేవా. పరిస్థితులు అనానుకూలం ఉన్నప్పటికీ నీ యొక్క రాకడ, నీ యొక్క తండ్రి ఈ భూమి మీదకి వచ్చిన తండ్రి ఆ ఉద్దేశాన్ని తెలుసుకోవటానికి నీవు మరొక అవకాశము, మరొక సంవత్సరము నా క్రీస్తు నా కొరకు వచ్చింటున్నాడనే ఉద్దేశాన్ని దేవా ఇంకా ఎంతో మంది నశిస్తున్న వారు తెలుసుకోలేని స్థితిలో ఉంటుండగా ఈ దినము దేవా తండ్రి ఆ బిడ్డలతో నీవు మాట్లాడటానికి ఇచ్చిన ఈ శుభ సందేశాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. యేసయ్య అవును దేవా తండ్రి, ఇది దేవా అందరికీ శుభ సందేశము అంటున్నావు. మానవ కోటికి అందరికీ శుభ సందేశం అని చెప్తున్న దేవా యేసయ్య అవును దేవా. నీ ప్రేమ తెలుసుకోవడము, బ్రతకడము, బ్రతికించడానికి వచ్చిన దేవా ఆ శుభ సందేశాన్ని దేవా తండ్రి నీవు మాకు అందించమని అడుగుచుంటున్నామయ్యా తండ్రి. నీ ఆత్మతో తండ్రి ఇక్కడ ఉన్న బిడ్డ తండ్రి నింపమని అడుగుచు. ఏ యోగ్యత, ఏ అర్హత లేని వాడిని దేవా తండ్రి, దేవాని చిత్తాన్ని నీ ఆత్మతో నింపి దేవా నీ స్వాధీనంలోనికి తీసుకొని దేవా వచ్చిన ప్రతి బిడ్డకి దేవా ఆన్లైన్ ద్వారా దేవా తండ్రి యేసయ్య ఈ సంవత్సరము పిల్లలతో కానీ పెద్దలతో కానీ కూడలేని స్థితిలో ఉంటున్నప్పటికీ దేవా మేము నమ్ముచుంటున్నాం. ఆత్మ ద్వారా మేమందరము ఏకమై నిన్ను మహిమపరచడానికి ఇస్తున్న భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా, నీకు వందనాలు చెల్లిస్తుంటున్నామయ్యా. అవును దేవా, నీ చిత్తమైతే ఇలాంటి అనానుకూల పరిస్థితులను తొలగించయ్యా. నీ చిత్తమైతే దేవా మందిరములో పిల్లలతో దేవా తండ్రి నిజంగా మొదటిసారి దేవా పిల్లలు లేకుండా క్రిస్మస్ గడపాల్సి వస్తున్నదయ్యా. అయితే దేవా నీ చిత్తమైతే తండ్రి యేసయ్యా ఇలాంటి స్థితి పరిస్థితులను తొలగించి దేవా మానవ కోటి అందరికీ దేవా కావాల్సిన మేలులు, ఆరోగ్యము, బలము, శక్తి నీవు దయచేయము. మా ప్రభు యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామం పెట్టి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును. దేవునికి మహిమ కలుగును గాక. చేరి వచ్చిన బిడ్డలు ఇక్కడ కానీ ఆన్లైన్లో కానీ కూడి వస్తున్న ప్రతి బిడ్డకి వందనాలు తెలియపరుస్తుంటున్నానండి. ఒకవేళ ట్రావెల్ రెస్ట్రిక్షన్స్తో ఉండమనసు వస్తే దయతో క్షమించండి. ఆరోగ్య బలహీనత ఉండి ఉండమనసు వచ్చింటే అది మన అందరి క్షేమము గురించే చెప్పబడుతున్నది. కానీ మిమ్మల్ని వద్దు అనటానికి మాకు ఇష్టం లేదు. కానీ పరిస్థితులు బట్టి అదే రీతిగా ఉంటున్న అందరికీ, వస్తున్న వారికి, ఇక్కడ ఉంటున్న వారికి చాలా మంది చిన్న పిల్లలు ఉంటున్నారు. కాబట్టి ఉద్దేశముతోటే మీకు చెప్తుంటున్నాను. మాకు ఇలాగో మిమ్మల్ని ఇంట్లో పెట్టి ఆన్లైన్లో సర్వీస్ చేయడం మాకు ఇష్టం లేదు. కానీ పరిస్థితులు అలా ఉంటున్నాయి, జ్ఞాపకం చేసుకోవాలని కోరుచుంటున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. చేరి వచ్చిన ప్రతి బిడ్డకి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తుంటున్నాము. క్రిస్మస్ అనేది నిజంగా మన అందరికీ, మానవ కోటి అందరికీ అది శుభదినము. ఆదికాండము 3వ అధ్యాయము, జెనసిస్ చాప్టర్ 3 వర్స్ 19. ఆదికాండము 3వ అధ్యాయము 19వ వచనాన్ని మైకున్న వారు బిగ్గరగా చదవాలని కోరుచుంటున్నాను. నీవు నేలకు తిరిగి చేరు వరకు
నీ ముఖపు చెమట కాచి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. చాలండి, ఏంది క్రిస్మస్ పాస్టర్ గారు? ఇది సత్యం అండి, ఇది అబద్ధము కాదు. ఈరోజు క్రీస్తు ఎందుకు వచ్చింటున్నాడో ధ్యానించుకోక ముందు ఏ పరిస్థితులు క్రీస్తుని ఈ భూమి మీదకి తెప్పించుంటున్నాయో ధ్యానించుకుందాం. క్రీస్తు నాకు అవసరము లేదు, క్రీస్తు నాకు వృద్ధాపములో అవసరమో లేదా మరొక స్థితిలో అవసరమో అనుకుంటున్న వారికి దయచేసి ఎక్కువ ఆఫ్ చేసి ఇక్కడ ఉంటున్న వాక్యాన్ని ధ్యానించుకుంటూ ముందుకు సాగుదాం. ఒక చిన్న ప్రార్థన. జీవము కలిగిన దేవ, పరిశుద్ధమైన మా తండ్రి, నీ పాదాలకు స్తోత్రాలు, నీకు వందనాలు తెలియపరుస్తుంటున్నామయ్యా. ఇంతవరకు మా మధ్యనున్న దేవా, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు తండ్రి. అయ్యా యేసయ్యా, వస్తున్న బిడ్డలు, చేరి వచ్చిన బిడ్డలు, దేవా ఆన్లైన్ ద్వారా కూడుచున్న బిడ్డలు, దేవా యేసయ్య, ప్రత్యేకంగా చిన్న బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాం. నిజంగా ఆ బిడ్డలకి కావాల్సిన సంతోషాన్ని, ఆశీర్వాదాలని, దీవెనల్ని నీవు కుమ్మరించు దేవా తండ్రి. యేసయ్య తండ్రి, ఈ యొక్క అవును దేవా సమయాన్ని నీ చేతికి, దేవా ఈ స్థలాన్ని నీ చేతికి, ఈ పాత్రని నీ చేతికి అప్పగించుకుంటూ ముందుకు సాగుచుండగా నీ కృప, నీ దీవెనలు కుమ్మరించమని మా ప్రభుని యేసుక్రీస్తు నామం పేట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఏమంటున్నారు? అసలు క్రీస్తు ఈ భూమి మీదకి రావాల్సిన అవసరం ఏమిటంట? మన్నైన వారు మన్నుకు చేరాలి. ఏ ధర్మమైనా, ఏ ధర్మాన్ని తీసుకున్నా ఒక తల్లి గర్భమును పుట్టినవాడు మళ్ళీ మరణిస్తాడనేది ఇది సింపుల్గా అన్ని ధర్మాలు అందరికీ తెలిసినది ఇది. క్రీస్తు 2000 సంవత్సరాల క్రితము రాకముందు దాకా ఉంటున్న పరిస్థితి ఇది. ఒక వ్యక్తి అనుకున్నాడంట, చంద్రమండలం మీదికి అడుగు పెట్టడము మనుషులు సాధించుకున్న ఎంతో ఉన్నతమైన సాధన అని. కానీ దైవజనుడు బిల్లీ గ్రామ్ అన్నాడు, కరెక్ట్ చేసుకోవాలి అన్నాడు. ఎందుకు? అది కాదయ్యా, క్రీస్తు ఈ భూమికి రావడము గొప్పతనమైతే, మరియు మరణించి అంతవరకు సహజంగా ఉంటున్నది. క్రీస్తు పుట్టక ఎంతవరకు సహజంగా ఉంటున్నదంటే మరణించు వరకు సహజంగా ఉంటున్నది. ఇట్ ఈస్ ఎ నార్మల్ లైఫ్. పుట్టుక ప్రత్యేకమే, జీవితము సహజంగా సాగుతున్నది. సిలువ మీద పరిశుద్ధంగా ఆయన మన పాపములను మోయువారు మరొకరు లేరు కాబట్టి ఆయన ఈ భూమి మీదకి వచ్చింటున్నాడు, మరణించుంటున్నాడు, తిరిగి లేచింటున్నాడయ్యా నా దేవుడు. అది ఈ భూమి మీద అన్నిటికాడికి ప్రత్యేకమైనది. అందుకే ప్రతి ఆదివారము, నిజమైన క్రైస్తవుడికి ప్రతి ఆదివారము పండుగే అండి. ఎందుకో తెలుసా? ఆ ఆదివారము, ఆ పునరుత్థ దినం ఏమి గుర్తు చేస్తున్నదంటే, నన్ను సజీవ లెక్కలో తీసుకొని వెళ్ళువాడు సజీవుడుగా లేచిన దినం ఇదే అని జ్ఞాపకము చేసుకోవటానికి పరిశుద్ధ దినాన్ని, పునరుత్థాన దినాన్ని దేవుడు మనకిచ్చున్నాడు. ఏమిటి అది? ప్రత్యేక ఆదివారము. సండే అంటే హాలిడే కాదండి. సండే అంటే ఏదో రిలాక్స్ డే కాదు. సండే ఇట్ ఈస్ అ డే వేర్ డెత్ హస్ డైడ్. మరణము ఓడిపోయి ఉంటున్నది. ఇంతవరకు మానవ ఏ యొక్క వ్యక్తి కానీ జయించనేది ఎందుకు, ఎలా సాధ్యమైంటున్నదంటే, మరణాన్ని పాపముతో పుట్టి, పాపములో పెరిగి, పాపముతో జీవిస్తున్న ఏ ఒక్కడు మరణాన్ని గెలచలేడు. దాంట్లో బందీగా, బానిసగా మారిపోయింటున్నాడు. అయితే క్రీస్తుని పట్టుకోలేకపోయింటున్నది. అది అవసరం ఉంటున్నది మనిషికి. ఒక్కడైనా నీతివంతుడు ఉంటాడంటే దేవుడు వెతికింటున్నాడంట. ఎవరైనా ఒక్కడైనా ఉంటాడంటే ఎవ్వరూ లేరు. ఇప్పుడు ఇంతకీ మన్నైన వారు మన్నుకే తిరిగి వెళ్ళాలి. ఇది సిద్ధాంతము. ఇది నువ్వు కాదన్నా అవునన్నా ఈ సంవత్సరం ఇంకా పాఠముగా తెలుపుతున్నది, మన కళ్ళ ముందు చూపిస్తున్నది పరిస్థితి లేదు. ఇది పరిస్థితి. కానీ క్రీస్తు వచ్చినది ఎందుకో తెలుసా? అది ఆదాముతో ప్రారంభమై
ఆదాము దేవుడు చేసిన ఒక వ్యక్తి. అక్కడ నుంచి కయ్యోను, ఏబేలు ఒక్కొక్కరుగా తీసుకుంటే తల్లి గర్భంలో పుట్టిన ప్రతి మనిషి ఏమవుతుంటున్నాడు? మరణిస్తూ వస్తుంటున్నాడు. ఒక తల్లి గర్భంలో పుట్టింటున్నాడు యేసు. మరణించుంటున్నాడు. ఎవరి కొరకు మరణించుంటున్నాడంటే ఆయన మన పాపములు ఆయన మీద తీసుకొని సిలువకెక్కింటున్నాడు. సిలువ మీదికి ఎక్కింటున్నాడు. సిలువ మీద తన ప్రాణాన్ని, తన రక్తాన్ని ధారపోచి రక్షించుకోవటానికి వచ్చిన దినము. ఈ దినాన్ని జ్ఞాపకము చేసుకోవడం, ఇది నిజమైన సంతోషకర దినమే. జ్ఞాపకము చేసుకోవడంలో, సంతోషించడంలో తప్పు లేదు. కానీ తెలియకోకుండా, ఉద్దేశము తెలియకోకుండా, వస్త్రాల కోసమే ఇది దినమైతే, లేదా మన ఇంటిని అలంకరించుకోవటానికి, సున్నాలు కొట్టుకోవటానికే పండుగ అయితే దేర్ ఇస్ నో మీనింగ్. ఆయన అందుకోసమే రాలేదండి. నీకు ఒక పండుగ ఇవ్వటానికి రాలేదు, నిన్ను బ్రతికించటానికి వచ్చి ఉంటున్నాడు అనే సత్యాన్ని తెలుసుకోవడము అవసరము. మనుషుడు ఆ రోజు ఆదాము అవ్వ చేసిన పాపము ద్వారా ఏమైంటున్నారంటే మోర్టల్గా మారిపోయింటున్నారు. ఆ మోర్టల్గా అంటే అది ఎప్పటికైనా నశించేది మనిషి. ఇది మొదటి తీర్పు నుంచి ఇది మనిషి మీద ఉంటున్న శాసనం ఏమిటంట? పుట్టిన ప్రతి మనిషి, తల్లి గర్భంలో పుట్టిన ప్రతి మనిషి మట్టి నుంచి వచ్చిన ప్రతి మనిషి మట్టికి చేరిపోవాలి. కానీ ఇది దేవుడు ఇష్టపడలేదండి. శాసనం అయితే అది ఉంటున్నది. అది ఒక్కసారి జ్ఞాపకం ఉంచుకోండి. ఆయన నీతివంతుడు, యథార్థవంతుడు, న్యాయము, తీర్పు యథార్థంగా తీర్చువాడు. కాబట్టి తీర్పుని మార్చుకోలేదు. మన కొరకు ఆయనే దేవుడు, పరిశుద్ధమైన దేవుడే మనిషిగా పుట్టిన రోజు ఈ రోజు. అది జ్ఞాపకము చేసుకుంటున్నాము. మొదటిది ఏమైంటున్నదంటే యోహాను సువార్త ఇప్పుడు చదువుకుందామండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. గాస్పల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 10 వర్స్ 10. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనము. దొంగతనమును, హత్యను, నాశనమును చేటుకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది 9వ వచనం నుంచి చదవండి. దాంట్లోనే ఉంటున్నది. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని. ఎందుకు వచ్చింటున్నాడంట? ఈ గొర్రెలకి జీవము కలుగునట్టుకును మరియు అది సమృద్ధిగా. ఒక్కసారి మనిషి ఈ ఆదికాండము 3:19 తెలుసుకుంటే ఎందుకు నాకు క్రీస్తు అవసరమో నీకు అర్థమవుతుంటున్నది. ఎందుకు క్రీస్తు రావాల్సి వచ్చింటున్నదో నీకు అర్థమవుతుంటుంది. ఎందుకు క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చింటున్నాడో, ఏమిటి ఆయన పర్పస్, ఏమిటి ఆ క్రీస్తు అంత అవసరం ఉంటున్నదా ప్రతి మనిషికి అంటే అవును, కాబట్టే వచ్చింటున్నాడు. ఆదాముతో ప్రారంభమైన మరణము, ఆదాము సంతానముతో ప్రారంభమైన మరణము ఇప్పటికీ ఆగలేదండి. క్రీస్తు వచ్చి ఆ మరణపు ముళ్ళు విరిచింటున్నాడు. కానీ ఇదిగో ఆ మరణాన్ని రెండో రాకడలో ఆ ముళ్ళను విరచటానికి, ఇదిగో మనకి విజయాన్ని ఇవ్వటానికి క్రీస్తు సిద్ధపడమని తన సంఘానికి ఇచ్చిన వాగ్దానం. ఇట్ ఈస్ అన్ అష్యూరెన్స్ విచ్ నో వన్ హస్ గివెన్ us. ఏ మనుషుడు ఎంత ఆస్తి కలిగిన వాడైనను, జ్ఞానము కలిగిన వాడైనను తన బిడ్డలకి ఈ మాట చెప్పలేడు. ఇదిగో మీరు సజీవ లెక్కలో ఉంచబడుచున్నారు, మీరు నిజముగా బ్రతకటానికి, దట్ ఈస్ ఆల్సో అబెండెన్స్ లైఫ్, అనగా నిత్య జీవము, ఎవర్ లాస్టింగ్ లైఫ్ ఇవ్వటానికి ఆ క్రీస్తు వచ్చింటున్నాడు. ఆదాము ద్వారా ఏమైంటున్నదంటే మనిషి ఏమి తెచ్చుకున్నాడు? మరణాన్ని తెచ్చుకున్నాడు. 2 విషయాల్లో మరణం వచ్చింటున్నది. ఆ తీర్పు ద్వారా ఏమైంటున్నదంటే నిజముగా చెప్పాలంటే ఆడ కూడా దేవుడు కనికరించున్నాడు కాబట్టి ఆదాము అవ్వ ఆ రోజు బ్రతికుంటున్నారు. ఫలము తిన్న వెంటనే ఏముంటున్నది? మరణము ఉంటున్నది. కానీ కృప ద్వారా దేవుడు కాపాడింటున్నాడు. కృప ద్వారా వారికి ఒక అవకాశం ఇచ్చింటున్నాడు. వారిని సరిదిద్దుకోవటానికి ఒక అవకాశం ఇస్తుంటున్నాడు. అయితే
మనుషులను చూస్తూ వెళ్తుంటున్నాడు. బహు భయంకరంగా ఆ కృపని కూడా నిర్లక్ష్యము చేసుకుంటూ పాపం వైపు బానిసలుగా మారిపోయి జీవించడము ఆరంభించుంటున్నాడు. అయితే దేవునికి ఏమంట, ఒక్కసారి యోహాను సువార్త 3:16 చదువుకుందాం. 3:16 Gospel according to John chapter 3 verse 16. Yes, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. మరొకరు 2 కొరింథీ 5:21 తీసుకొని ఉండండి. 2 కొరింథీ 5:21. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను. లోకమును అంటే ఏమిటిని మనము ప్రేమిస్తాం. లోకముని ప్రేమించినామంటే మన దృష్టిలో ఏంది, ఆడున్న ఆస్తులు, ఆడున్న బంగారు, ఆడుంటున్న ధనము, ఆడుంటున్న అవి ప్రేమిస్తాము. కానీ క్రీస్తు దేవుడు ఇక్కడ మాట్లాడుచుంటున్న ఆ ప్రేమ నీవు నేనే. ఆ లోకము ఆయనకి ఎవరంట, లోకాన్నంతయు పక్షులు జంతువులు సమస్తము చేస్తుంటున్నాడు, కానీ మనిషిని ఆయన ఎంతగానో ప్రేమించుంటున్నాడట. అందుకే తన జీవాన్నే వారిలో ఊదింటున్నాడు, తన ప్రాణాన్నే పెట్టడానికి వారి కొరకు ఇష్టపడిన దేవుడు ఈ లోకాన్ని అనగా నిన్ను నన్ను ఎంతగానో, ప్రతి మనిషిని ఎంతగానో ఆయన అద్దులేని అంత ప్రేమతో మనల్ని ప్రేమించుంటున్నాడు. అయితే ఈ ప్రేమని ఎవ్వడు గుర్తనగలం లేదు, ఎవ్వరు అటువైపు చూడటం లేదు. మనుషులు తన అవిధేయత వలన, తన పాపము వలన తెచ్చుకున్నదే మరణము. మొదటి కాడి నుంచి ఇప్పటిదాకా దాని ద్వారా వస్తున్నదే. నీతివంతుడు ఉంటున్నాడంటే ఎవరూ లేరు. యథార్థంగా దేవుని దగ్గర నిజంగా స్వార్థము లేకుండా జీవిస్తున్నారంటే ఎవరూ లేరు. ప్రతి మనిషి ఎక్కడో ఒక పక్క పడిపోతుంటున్నారు. అయితే దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించును. ఆ ప్రేమని చూపించటానికి ఆ ప్రేమ ఏమి చేస్తున్నదంటే నిన్ను బ్రతికించుకోవాలని ఆశపడుతున్నది. ఆ ప్రేమ దేవుని రాజ్యానికి కొరకు. ఇదిగో ఇక్కడ 2 విషయాలు జ్ఞాపకం ఉంచుకోనండి. ఒకటి, ఆదాము మరణం ద్వారా వచ్చింటుంది, ఈ దేహానికి మరణం వచ్చింటున్నది, ఆత్మకు కూడా మరణించాల్సిన స్థితికి వచ్చింటున్నది. అనగా రెండుటికి శిక్ష విధించబడి ఉంటున్నది. అది తప్పించటానికి ఏ మానవుడు వల్ల సాధ్యం కాదు. మనం ఎప్పుడు ఆలోచించడము, మనలో 2 ఉంటున్నాయి, 2 విషయాలు ఉంటున్నాయి. ఒకటి ప్రాణం అనుకోండి, అది ఉంటే ఈ దేహంలో ఉన్నంత వరకే మన దేహం ఏమన్నా పనిచేసేది. కానీ 2 విషయాలు ప్రత్యేకమైనవి ఉంటున్నాయి. ఒకటి, దేహాన్ని గురించి ఆలోచించు, మంచిదే, శుభ్రముగా పెట్టుకోవడము, వస్త్రాలు ధరించడము, శ్రేష్టంగా బాగా శుద్ధిగా ఉండడము తప్పులేదు. కానీ ఆత్మ కూడా ఉంటున్నది నీలో అనే సత్యాన్ని మర్చిపోవద్దు. 2 కొరింథీయులకు 5:21. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఎందుకనగా ఆయన యందు మన నీతి, అనగా మనలో నీతి లేదు, యథార్థ లేదు, జీవిస్తున్న జీవితము స్వార్థముతో ఉంటున్నది. కానీ మన పాపములు ఆయన మోసి ఉంటున్నాడు. ఎందుకు? ఆయనలో మనల్ని నీతివంతుడుగా చేయటానికి. తండ్రికి బిడ్డలకి, ఈ బిడ్డకి గత కొన్ని వారాలుగా మాట్లాడుకుని ఉంటున్నాము. 2వ కుమారుడు ఏమి చేసి ఉంటున్నాడంటే ఆస్తి తీసుకొని వెళ్ళిపోయింటున్నాడు. అగాధం వచ్చింటున్నది, దూరం అయిపోయింటున్నది, వంతెన లేదు, ఎవరు వారిని కలుపువారు లేరు. వారు చెడిపోతూ ఎంతగా చెడిపోయింటున్నారంటే చచ్చిపోయే అంతగా చెడిపోయింటున్నారండి. చనిపోవటానికి సిద్ధంగా ఉండే అంతగా చెడిపోయింటున్నాడు. ఆ స్థితిలో తిరిగి మనిషిని ఆ తండ్రితో సంబంధాన్ని కట్టడానికి, ఆ తండ్రితో సంబంధం ఏమిటనగా అది బ్రతికించేదైంటున్నది, అది బ్రతుకునిచ్చేదైంటున్నది. అది చేయటానికి వచ్చిన వాడే క్రీస్తు. ఇదిగో చదవండి అమ్మా, ఇప్పుడు చదవండి 21. గో హెడ్ మరొకసారి. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. మన కోసము పాపముగా చేసెను. ఎవరి కోసము? మన కోసము. ఈ తండ్రి ప్రేమ ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఆ క్రీస్తు పరిశుద్ధమైన జీవితము జీవించుంటున్నాడు. ఆ రోజు ఆ సిలువలో కూడా పలుకుచుంటున్నాడు, నా దేవా నా దేవా నన్ను ఎందుకు విడిచిట్టున్నాడో తెలుసా? ఆ క్షణమున పాపము మోస్తున్నప్పటికీ ఎందుకు విడుస్తున్నాడో తెలుసా?
నీ నా చెయ్యి పట్టుకున్నాడు. నీ నా చెయ్యిని మనమల్ని బ్రతికించుకోవటానికి, బలహీనులమైన మనమల్ని, మట్టితో చేయబడిన మనమల్ని, మట్టికి మన్నైపోయే మనమల్ని కాపాడటానికి తన ప్రియ కుమారుణ్ణి ఆ రోజు మౌనంగా ఉంటున్నాడు. ఇదిగో క్రీస్తు చెప్తున్నాడు, ఇదిగో ఒకవేళ నా తండ్రి తలుచుకుంటే, తన శిష్యులతో చెప్తుంటున్న మాట ఏంటంటే, సైన్యమే దిగి వస్తుందయ్యా, దేవదూతల సైన్యము దిగి వస్తుంది. అయితే ఆ తండ్రి ఎందుకు ఆ క్రీస్తు అంత బాధింపబడుచున్నప్పటికీ మౌనంగా ఉంటున్నాడంటే, క్రీస్తు వచ్చినది నిన్ను నన్ను రక్షించటానికి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే నా ఆహారం అంటున్నాడు. మన ఆహారము ఈ లోకములో ఉండే పలు విధములైన తింటాము, అన్ని చేస్తాము, కానీ ఎప్పుడు ఒక్క రోజైనా ఈ మాట మన నోటున రాదు. ఏది? తండ్రి చిత్తము, నా దేవుడి చిత్తము, నా తండ్రి నాకు అప్పకిచ్చిన చిత్తం నెరవేర్చడమే నా ఆహారము అంటున్నాడు క్రీస్తు. అది చేయటానికి వచ్చుంటున్నాడు కాబట్టి మౌనంగా ఉంటున్నాడు, సహించుకున్నాడు, భరించుంటున్నాడు. తన బిడ్డల్ని రక్షించటానికి క్రీస్తు పాపానికి అప్పగించబడిన పాపి కాకపోయినను పాపిగా ఎంచబడి ఉంటున్నాడండి ఆయన. ఎందుకో తెలుసా? నిన్ను నన్ను రక్షించటానికి. ఆ రక్షణ వచ్చిన ఉద్దేశం ఏమిటి? క్రీస్తు మిషన్ ఈ లోకానికి వచ్చేటప్పుడు క్రీస్తుకి ఆ మిషన్ ఏమిటి అనగా, తండ్రి ఇచ్చి పంపించింది, ఇదిగో నీ వెళ్తున్నావు, నాకు నా బిడ్డలు బ్రతకాలి. ఏమిటి మిషన్? ఏంటంట? నా బిడ్డలు, నశిస్తున్న బిడ్డలు, దూరమైపోయిన బిడ్డలు, ఇదిగో లోకములో పాపానికి బానిసలై మరణాన్ని పాత్రులైన బిడ్డల్ని బ్రతికించాలి. మిషన్, ఒక మిషన్ తోటి, ఒక ఉద్దేశముతోటి, ఒక పని మీద క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి ఉంటున్నాడు. నీకు నాకు ఒక ధర్మాన్ని ఇవ్వటానికి కాదు. ఆయన వచ్చినది ఏమిటంటే, ఆయన సకల ప్రజలకి శుభవార్తని తీసుకొని వచ్చింటున్నాడంట. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ సమ్, ఒక గుంపుకి కాదండి, ఇది సర్వ జనాంగానికి శుభవార్త. ఏమిటి అది? జీవము. విలువ తెలిస్తే తప్పకుండా ఆలోచిస్తాం. విలువ నిజంగా నా జీవితంలో దాని గురించి తెలుసుకుంటే మనం ఆలోచిస్తాము. క్రీస్తు ఈ లోకానికి రావడము ఎంత ముఖ్యమో అనేది మనకి తెలుస్తున్నది. ఇజ్ ఇట్ ఎ నెససరీ అంటావా? ఇదిగో మనిషి జీవితం ఏమిటంట, ఇప్పుడు అంత్యము మనకి తెలుసండి. పుట్టిన ప్రతి బిడ్డ చనిపోవాల్సి ఉన్నది. తల్లి గర్భములో పుట్టినవాడు వృద్ధాపము వచ్చినప్పటికీ ఏ స్థితిలో ఏమవుతున్నదో తెలియదు. కానీ దేవుడు ఒక వాగ్దానాన్ని ఇస్తున్నాడు, దేవుడు ఒక పనిని నెరవేర్చుంటున్నాడు. క్రీస్తు తప్ప వేరే మార్గము లేదా అంటే లేదు. కాబట్టి ఆయన రావాల్సి వచ్చింటున్నది. నా నీతి కార్యాలు ఆయన దృష్టిలో ఎలా ఉంటున్నాయంట? పెంట కుప్పతో సమానంగా ఉంటున్నాయి. మన నీతి కార్యాలు పెంట కుప్పతో సమానంగా ఉంటాయి. ఆయన పరిశుద్ధతకి, ఆయన ముందు నిలబడటానికి ఏ యోగ్యత లేని స్థితిలో మన జీవితాలు ఉంటున్నాయి. అయితే మన పాపాన్నంతయు మోయటానికి తన బిడ్డ ఈ లోకానికి వచ్చిన రోజే క్రిస్మస్ రోజు అనేది. ఏమిటనగా, ఈ కేమ్ విత్ అ మిషన్ టు సేవ్ ఎవ్రీవన్, మానవ కోటి ప్రతి జనాంగాన్ని రక్షించటానికి వచ్చింటున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. నాకు తెలుసు క్రిస్మస్ రోజు మీకు టైం దొరికే తక్కువ వాక్యం వినడానికి, ఆన్లైన్లో కూర్చున్న వారికి. కానీ హడావిడి ఎక్కువ, బంధువులు చుట్టాలు వారు వీరు వస్తుంటారు, యేసయ్య మాత్రం రాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. బర్త్డే అయింది, కేక్ కటింగ్ మనది. అదే కదా జరిగేది. 2వ అధ్యాయము 9వ వచనము. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని, ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ప్రతి నామముకి పైనామమైన క్రీస్తు నామము. ఏ నామం? ఎందుకనగా
ఇట్ ఈస్ ద ఓన్లీ వే. నీవు ఎట్టు దారి వచ్చినాను యేసయ్య నిన్ను తండ్రి దగ్గరికి చేర్చుకోకుంటే బ్రతుకు లేదండి మనకి. ఇక్కడ ఉన్నంత వరకు నువ్వు ఎన్నెన్నా ఆటలాడొచ్చు, నువ్వెన్నెన్నా చేయొచ్చు. మరణం వచ్చినప్పుడు శరణుడిగా కావాల్సినది. కానీ ఆ మరణాన్ని గెలిచిన దేవుడు ఒకే ఒక్కడు, ఆ క్రీస్తు ఉంటున్నాడు. ఆయన సమాధి ఈ రోజుకి ఖాళీగా ఉంటున్నదంటే అది కారణం ఏమిటనగా మరణపు ముళ్ళ విడిచుంటున్నాడు. ఆ విజయాన్ని మనకి ఇవ్వటానికే వచ్చింటున్నాడు. ఆయన దేవుడు అని చెప్పుకోవటానికి భూమి మీదకి రాలేదండి. ఆయన దేవుడు అని ప్రకటించుకోవటానికి భూమి మీదకి రాలేదు. ఆయన మనల్ని రక్షించటానికి భూమి మీదకి వచ్చింటున్నాడు. ఆయన దేవుడని ప్రతి మనుష్యుడు, ఆయన ఒకే మార్గం ఉంటున్న క్రీస్తు అనేవాడు నిజంగా నా జీవితంలో నిత్య ఆస్వాదింపబడటము ఒక ఎత్తు అయితే, మనిషి బ్రతకటానికి ఈరోజు ఎన్ని పాటలో శానిటైజ్ వేస్తుంటాం, గ్లౌజులు వేసుకుంటాం, మాస్క్ వేసుకుంటాం. ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు? ఇంతకీ ఎందుకు? బ్రతకటానికి. క్రీస్తు ఆ బ్రతుకు ఇవ్వటానికే వచ్చింటున్నాడయ్యా. మనము ఈ దేహాన్ని గురించి ఆలోచిస్తుంటున్నాము, కానీ క్రీస్తు ఇదిగో నీలో ఉంటున్న ఆత్మ విలువైనది, అది తండ్రి దగ్గర నుంచి వచ్చినది, అది చెడిపోయి ఉంటున్నదంటే ఈరోజు మనలో ఉంటున్న ఆత్మని చెడగొట్టుకొని మరణించే స్థితి వరకు వచ్చింటున్నాము. 9, 10 వచనాలు చదవ. 10 వచనం చదివింటున్నారా? ఎస్. మరొకసారి చదవండి దయచేసి. అందుచేతను పరలోకమందున్న వారిలో కాని, భూమి మీద ఉన్న వారిలో కాని, భూమి కింద ఉన్న వారిలో కాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగున. ఇట్ ఈస్ నాట్ అన్ ఆప్షనల్. నిత్య జీవము మన గురి అయితే, ఆ మరణపు ముళ్ళుని నీవు విరచాలి, జయించాలి అనుకుంటే ఇట్ ఈస్ నాట్ అన్ ఆప్షనల్. ఇట్ ఈస్ నాట్ అన్ ఆప్షనల్. ఇట్ ఈస్ నాట్ అ క్యాజువల్. ఇట్ ఈస్ క్రిటికల్ అండ్ నెససరీ. ఇప్పుడు మనం ఉంటున్న పరిస్థితిలో మనం కొన్ని చేస్తుంటున్నాము. వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు క్రిటికల్, నెససరీ అన్నప్పుడు ఏ ఆపరేషన్ అయినా ఎలాగైనా చెయ్యి అంటావు. ఎందుకు? బ్రతకాలి అని. క్రీస్తు మన కొరకు వచ్చింటున్న పరిస్థితిలో మనిషి ఏముంటున్నాడంట? క్రిటికల్ కండిషన్లో ఉంటున్నాడు మనిషి. ఆ క్రిటికల్ కండిషన్ నుంచి నిన్ను బయటికి తేవటానికి మరణపు ద్వారము దగ్గర ఉంటున్న మన జీవితాలని 2000 సంవత్సరాల క్రితము ఈ నిరీక్షణ లేదండి. ఈ మాట క్రీస్తు మనకి ఇవ్వనంత వరకు పుట్టిన ప్రతి బిడ్డ చనిపోతుంటున్నారు. తర్వాత ఏమవుతున్నదో తెలియదు, దూరం అయిపోయింటున్నాము, అగాధం వచ్చింటున్నదని. కానీ ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితము నుంచి క్రీస్తు ఈ భూమి మీద వచ్చినప్పటి నుంచి మనకు ఒక నిరీక్షణ ఏముంటున్నది? నా వారిని, నా తోటి వారిని నేను ఎదుర్కోబోతుంటున్నాను, నేను చూడబోతుంటున్నాను. ఆయన రాకడలో మధ్యాకాశములో నేను కోల్పోయిన ప్రతి ఒక్కొక్కరిని. ఏ నిరీక్షణ అండి! అంతకాడికి గొప్పది ఏది ఉంటున్నది భూమి మీద? ఆలోచించు. అంతకాడికి శ్రేష్టమైనది. ఎందుకనగా పోగొట్టుకున్న వారికి తెలుస్తున్నది ఆ విలువ. పోగొట్టుకున్న వాడిలో నేను ఉంటున్నా కాబట్టి చెప్తుంటున్నాను. బిడ్డలు కానీ పెద్దవారు కానీ పోగొట్టుకున్నప్పుడు ఆ ప్రేమ పోగొట్టుకున్న తర్వాత తెలుస్తుంది. వారు తిరిగి యునైట్ అవ్వాలంటే ఆస్తులు వదులుకోవడానికి సిద్ధంగా ఉంటున్నాం. అవరా? ఇష్టపడరా? ఈరోజు ఒకరిని రక్షించాలంటే నా దగ్గర ఉంటున్న ధనమంతా ఇస్తాయా, బ్రతికించు అంటున్నావు. ఒకరోజు రాబోతుంటున్నదే తిరిగి నీవు చూడిసే అవకాశం. ఒకవేళ క్రీస్తునందు మీ ఇరువురి జీవితాలు కోల్పోయిన వారిది కానీ మీది కానీ జీవితము దేవుని దగ్గర ఆయనలో జీవిస్తున్నట్టయితే, ఆయన నీ మార్గమైనట్టయితే, ఆయన నీ జీవమైనట్టయితే, ఆ జీవం ఎప్పుడు చనిపోదు. ఆ విలువ నీవు తెలుసుకున్నట్టయితే 1 తెస్సలోనిక 4వ అధ్యాయము 15వ వచనం నుంచి చదువుకుందాం. 1 Thessalonians chapter 4 verse 15. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి. ఎవరి మాట బట్టిది? మా మాటలు కాదు. మేము
మీకు ఏం చేస్తామంటే దేవుని చిత్తం ఉన్నట్టయితే ఆశీర్వదింపబడతావు అని. కానీ ఇది ప్రభువు మాట అంట, క్రీస్తు యేసయ్య చెప్పిన మాట అంట. ఎస్, చదవండి అమ్మా. ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటములతోనూ ప్రధాన దూత శబ్దములతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. క్రీస్తులో మృతులైన వారు మొదట లేతురు. ఏ వాక్యం ఎక్కడండి? ఏ మనుషుడు చెప్పగలుగుతున్నాడు? నీతో పక్కన ఉన్నవాడు, పర్వాలేదు సిస్టర్, పర్వాలేదు బ్రదర్, మీ నాన్న, మీ అమ్మ, మీ బంధువులు ఎవరన్నా, నీ బిడ్డ ఎవరున్నప్పటికీ లేస్తాడు అని చెప్పగలరా? ఇంకా పోయింటున్న వాళ్ళని నీతో కూడా ఏడ్చేవాడు. ఇదిగో యేసయ్య నీకు ఇస్తున్న నిరీక్షణ ఏమిటంట? మృతులైన వారు, క్రీస్తులో మృతులైన వారు మొదటిగా లేచురు. ఇది క్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు చెప్పిన మాటలు. ఎస్, చదవండి. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. ఇది ఇక్కడ గుర్తుంచుకోండి. మనిషికి ఒకవేళ క్రీస్తు ఈ భూమి మీదకి రాకుంటే జ్ఞాపకం ఉంచుకోనండి, మనిషికి ఏమయ్యేదంటే నో రిజరెక్షన్, నో బాడీ. క్రీస్తు ఒకవేళ పునరుత్థానుడు కాకుంటే మట్టికి మన్న అయిపోయి ఉంటున్నది నీ శరీరము. ఈ ఆత్మకి తిరిగి ఏం కావాలి? శరీరం డమ్మి అండి, ఇది డబ్బా పైన బాక్స్ అంతే. ఇది జ్ఞాపకం ఉంచుకొని, నీలో ఉంటున్న ఆత్మ విలువైనది. అందుకే దేవుడు విలువైనదేదో ఇలాంటి చేయగలడు అని చెప్తుంటున్నాడు. ఇదిగో సజీవ లెక్కలో ఉంటున్న వారు ఎలా అవుతారంటే మహిమా శరీరులై మార్పు. సజీవగా కనబడుతున్నావు, వెంటనే నీ శరీరం ద డే ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఈస్ సంథింగ్. అది నీవు బ్రతికి ఉన్నప్పుడే నీవు ఇలాగే ఉంటావు. నీ శరీరము మార్చబోతుంటున్నది. అది మహిమా శరీరంలోనికి మార్పు చెందబోతుంటున్నది. ఎప్పుడో దేవుడు తిరిగి వచ్చేటప్పుడు. ఒకవేళ చనిపోయింటే మట్టికి మన్నైపోయింటున్నారు కదయ్యా అంటే వారికి మహిమా శరీరము ధరించబోతుంటున్నాడు దేవుడు. అందుకే ఈ శరీరము చనిపోయింది, ఇక అయిపోయింది అనుకున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, నీలో ఉంటున్న ఆత్మని బ్రతికించటానికి వచ్చింటున్నాను. ఇలాంటి ఈ దేహానికి తిరిగి మహిమా శరీరాన్ని ఇవ్వటానికి. ఆ శరీరానికి ఏమి రావు? ఈ కోవిడ్ అసలు అంటదండి. దిగులు పడాల్సిన అవసరం లేదు. ఆ శరీరానికి ఏ వ్యాధి కానీ రాదు. ఎందుకనగా ఆ శరీరానికి, దేవుడు ఇయ్యబోయే శరీరానికి ఏమి లేదు? మరణము లేదు. మరణపు ముళ్ళు విరిచిన ఉదాహరణ ఎవరు? మన ముందుంటున్న ఉదాహరణ ఎవరు? ఇంతకీ ఆ శరీరముని ఈ లోకములో పొందుకొని వెళ్ళిన వ్యక్తి ఎవరండి? పాస్టరా? అందరూ వెళ్తున్నారు. అయితే ఎవరు? నీకుంటున్న నిరీక్షణ ఎవరు? ఎవరిని నీవు చూసి ఆ విశ్వాసంతో ముందుకు సాగగలవు అన్నప్పుడు ఎవరు? యేసుక్రీస్తే. దేర్ ఇస్ నో వన్ ఎల్స్. అందుకే ఆయనే మనకి ఏమైంటున్నాడు? మార్గమైంటున్నాడు. ఆయన మనకి ఏంటంటే చూస్తే కానీ నమ్మను. ఇది మన విశ్వాసం. మనుషులని ఎన్నోసార్లు తండ్రి చిత్తానుసారంగా దేవుని మాటకు లోబడి జీవించడం ద్వారా ఏమి దొరుకుతున్నదంటే జీవము. తోమావలే యేసు గాయాలను చూస్తే కానీ నమ్మని స్థితిలో మనం ఉంటున్నాము. యేసయ్య వచ్చి ఎన్నిసార్లు చెప్పినాను, ఇదిగో ఆయన ఆ రోజు మరణాన్ని గెలిచి లేచిన తర్వాత ఆయన పొందుకున్న శరీరం ఏమిటంట? మహిమా శరీరము. ఈ లోకములో మన్నుకు మన్నైన శరీరము కాదండి, అది మహిమా శరీరం. అందుకే ఇంకా నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళే, దయచేసి నన్ను ఎవ్వరూ ముట్టొద్దు, దగ్గరికి రావద్దండి అంటున్నాడు ఒక చోటున. ఎందుకు చెప్తున్నాడంటే అది ఏ శరీరం అంట? మహిమా శరీరము. బ్రతికి ఉన్న మనకి కూడా దేవుడు ధరించబోయే శరీరం ఏమిటి? ఇప్పుడు ఈ శరీరము రక్తం ఉంటున్నది, ఈ శరీరానికి మాంసము ఇది ఉంటున్నదండి, ఇంతే. ఈ శరీరము పోయి మహిమా శరీరం వస్తే నీలో ఉన్న ఆత్మ నీలోనే ఉంటే దానికి తిరిగి రూపాన్ని ఇస్తువాడు ఎవరు? ఆ తండ్రి. ఆయన
సిద్ధపరిచి ఉంటున్నాడంట. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. క్రీస్తుకు సమయాన్ని ఇద్దాము. అందుకే కొద్ది నిమిషాలు దయచేసి. యోహాను సువార్త, ఇది నేను పలికే మాటలు కాదు, మరొక వ్యక్తి చెప్పే మాటలు కాదు, కానీ ఆ జీవము కలిగిన దేవుడు చెప్తుంటున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనాన్ని నుంచి చదువుకుందాం. ఎస్, జాన్ గాస్పల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 14 verse 1. మీ హృదయమును కలవరపడనీయకుడి. మీ హృదయమును కలవరపడకునీయుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు. yes, go ahead. నాయందును విశ్వాసము. ట్రస్ట్ మీ. యేసుక్రీస్తు చెప్పే మాట ఏంటంటే, నమ్మండి అయ్యా, మీరు విశ్వాసంగా ఉండండి. ఎస్, చదవండి అమ్మా. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని ఎడల మీతో చెప్పుదును. ఒకవేళ ఆయన చేయలేకపోతే మీతో చెప్పేస్తాయా, నేను వచ్చింటున్నదే అందుకు, మిమ్మల్ని బ్రతికించడానికి, మీకు మహిమా శరీరాన్ని ధరించడానికి. దాని విలువ తెలియదు కాబట్టి ఎవడండి బ్రతుకును వద్దనుకునేది? సాతాను చెప్తున్నది అదంతా భ్రమని. కానీ ఈ దేహాన్ని ఇచ్చిన వాడికి ఈ దేహాన్ని మార్చడము తెలియదంటారా? రూపించిన వాడికి ఈ మనిషిని, ఈ దేహము పాపానికి బానిసై పుట్టుకలో పాపపు క్రియలు చేసి జీవిస్తున్న జీవితానికి మహిమా శరీరము ధరించడము. ఒకనికి ఏదన్నా ఒక కారు ఉందండి, ఫోర్డ్ కార్ చేసిన వాడు, మ్యానుఫ్యాక్చర్ చేసిన వాడికి, వానికి వెళ్ళి మనము ఆ పార్ట్స్ గురించి చెప్తే ఎలా ఉంటుందో అలా ఉంటున్నది. దేవుని దగ్గరికి వచ్చి అదే భ్రమలే అయ్యో, అది జరిగేది ఎక్కడలే అని. కానీ ఆయన అంటున్నాడు, నీ యొక్క మ్యానుఫ్యాక్చర్ చేసిన వాడిని నేనయ్యా. మీ జీవితాలని కట్టడానికి నేను మరొక ఆశ కలిగి ఉంటున్నాను. దేవుడు ప్రేమిస్తున్నాడు. ప్రేమ ఉన్నది కాబట్టే మనిషి దూరమై వెళ్ళిపోయినను దేవుడు మరొక అవకాశం ఇవ్వాలని ఆశ కలిగి ఉంటున్నాడు. చదవండమ్మా. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములలో మీరును ఉండులాగున మరలా వచ్చి నేనుండు స్థలములో మీరు ఉండులాగున. అనగా క్రీస్తు 2000 సంవత్సరాల క్రితం వెళ్ళింటున్నాడండి పరలోకానికి. ఆయన ఇప్పటికి ఏమైంటున్నాడు? సజీవుడు. వాట్ ఏ వండర్ఫుల్ అష్యూరెన్స్ హి ఈస్ గివింగ్ టు us. అది ఆయన అంటున్నాడు, నేనుండు స్థలంలో మీరు ఉండులాగున. అనగా అది మహిమా శరీరముతో, మరియు అది ఎంతో రమ్యమైన తండ్రి జీవము కలిగిన దేవుడు ఉండే స్థలము. అది ఎప్పుడు పోగొట్టుకున్నామో? ఆదాము పాపము ద్వారా దేవుడుండు స్థలములో నుంచి త్రోయబడిన జనాంగంగా, దూరమైన జనాంగంగా మారిపోయిన మనము వస్తూ ఆదాము ఒక తప్పు చేస్తే మనము దేవుణ్ణి చేరలేని అన్ని తప్పులు చేసి ఇప్పటికే పాడైపోయింటున్నాం. కానీ క్రీస్తు మనకి, ఆ తండ్రికి, ఆ రాజ్యానికి వంతెనై మనల్ని నడిపించడానికి అంటున్నాడు, నేనుండు స్థలములో మీరు ఉండులాగున. ఆయన ఉండు స్థలములో నీవు నేను ఉండాలంటే ఏమి చేయాలి? 1, మరణపు ముళ్ళు జయించాలి, విరచగలగాలి. ఆ శక్తి ఎక్కడుంటున్నది? నాలో లేదండి. అందుకే దేవుని బిడ్డలు అంటారు, నేనేమైంటున్నాను, అది నా శక్తి కాదయ్యా, నా బలము కాదు, నా జ్ఞానము కాదు, కానీ అది దేవుని కృప. ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ గాడ్. క్రీస్తు వలననే నేను అయింటున్నాను. అయితే క్రీస్తుతో అసోసియేషన్, ఇజ్ ఇట్ ఏ క్రిటికల్, నెససరీ ఆర్ క్యాజువల్? చాలామందికి క్యాజువల్గా ఉంటున్నది. ఈ పండుగ రోజు ఒక్కరోజు అసోసియేట్ అయిపోతే ఈ సంవత్సరము అంతా దీవెనలు ఇచ్చేస్తాడు దేవుడు. అయితే నీకు దీవెనలు ఆశీర్వాదాలు ఇవ్వటానికి కాదు ఆయన వచ్చింది. అన్నిటికాడికి శ్రేష్టమైన బహుమతి ఏంది? నీకు జీవమేయడము, నిన్ను బ్రతికించుకోవడము. హాస్పిటల్లో ఉంటున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నేను బిర్యానీ పొట్లం తెచ్చిన తిందులే అంటే ఉంటాడా? ఊరుకున్నాయ్యా, బ్రతికితే చాలు అంటాడు. ఏమి కావాలి? బ్రతికించే జీవిపోగలిగిన వాక్యముతో, యేసయ్య రక్తముతో శుద్ధి చేయబడినప్పుడు బ్రతుకుచున్నావు. ఆ బ్రతుకు, ఆ జీవము ఇవ్వటానికి ఆయన వచ్చిట్టున్నాడు. ఆయన ఉండు స్థలములో, తండ్రి ఉండు స్థలములో నిన్ను నన్ను చేర్చటానికి ఒక ఉద్దేశముతో ఈ లోకానికి వచ్చింటున్నాడు. అది నీవు తెలుసుకోగలిగితే ఇది ధన్యకరమైన దినమే.
ఇదే కాదండి, వస్తున్న ప్రతి పరిశుద్ధులకి, దేవుని బిడ్డలకి ప్రతి ఆదివారము క్రిస్మస్ లాగే ఉంటున్నది. ఏం తేడా లేదండి. కాపరిగా నేను చెప్తున్నాను, ఈ దీనికాడికి బెటర్గా మాకు సండేస్ ఉంటుంది. ఎందుకంటే సమయానికన్నా వస్తారు. ఈరోజు కొద్దిగా మేకప్ అయి రావాలంటే టైం పడుతుంది. ఇది ప్రాబ్లం. కానీ ఆయన సన్నిధానంలో దేవుని మందిరానికి సమయానికి వచ్చి దేవుని మందిరంలో కూర్చోవడము అది ఆశ్రదము. అయితే పరిశుద్ధులకి, తన బిడ్డలకి ప్రతిరోజు, ప్రతి పునరుత్థాన దినము ఒక పండుగ. అది ఆశ్రదమే. ఆయన వచ్చిన ఉద్దేశము నీవు తెలుసుకోగలిగితే, ఈ కేమ్ టు గివ్ ఎ లైఫ్ టు యూ, ఈ కేమ్ టు సేవ్ యూ, నిన్ను రక్షించటానికి. అందుకే నేడే రక్షకుడు పుట్టి ఉంటున్నాడు. ఎవరి కోసము? సకల జనుల కోసము ఆయన వచ్చింటున్నాడు. చదవండి అమ్మా, 3వ వచనం వరకు చదవండి దయచేసి. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. ఇట్ ఈస్ అన్ అష్యూరెన్స్. ఏం చెప్పింటున్నాడు? మరలా వస్తున్నానయ్యా, ఐఎమ్ గోయింగ్ టు కమ్ అగైన్, మిమ్ములని తీసుకొని పోదును. చచ్చిపోతేనే ఆయన దగ్గరికి వెళ్తారని చెప్పలేదండి. జ్ఞాపకం ఉంచుకోనండి. ఒకవేళ దేవుని రాకడ ఈరోజు వస్తే యూ హ్యావ్ టు గో ఇన్ దిస్ వే ఇట్ సెల్ఫ్. ఆ రోజు మనకి అబ్బా దేవుడు రాకడంటే చనిపోయిన వారే దేవుడి దగ్గరికి వెళ్తారనే భ్రమలో ఉండొద్దు. దేవుని రాకడని ఒకవేళ నీవు సిద్ధపడితే నీవు కూడా ఆ రోజు ఏమైపోతుంటున్నావు? మహిమా శరీరాన్ని ధరించి నీ రూపము క్షణమాత్రములో మారబోతుంటున్నది. ఎన్నో పాటలు వింటున్నాము. కంటి రెప్ప అలా తెరిచే లోపల యు గోయింగ్ టు, అంటే ఆయన దగ్గర ఉంటున్న టెక్నాలజీ ఊహించటానికి కూడా నీకు నాకు సాధ్యం కాదు. నీ కొరకు ఆయన ఇప్పటికే ఆ మహిమా శరీరాన్ని సిద్ధపరిచి ఉంచుంటున్నాడు. ఆ తండ్రి వచ్చే ఆ క్షణములో మార్పు చెందబోతుంటున్నావు. దానికి కావాల్సినది ఏమిటనగా మన సిద్ధపాటు, మన మనస్సు, మన ఆత్మీయత సిద్ధపాటు ఉన్నట్టయితే ఆ తండ్రితో మనల్ని ఒక్కసారి లూకా సువార్త 2:10 చదువుకుందాం. పాస్టర్ గారు ఏంది ఆదికాండం తీసుకొని వెళ్ళి మళ్ళీ ముగిస్తారు అనుకోవద్దండి. క్రీస్తు పుట్టుక దగ్గరికే వద్దాం, చివరికి ముగించుకుందాం. ఇంకా లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన. ఏమిటంట? ఒకసారి ఆలోచించండి. న్యూస్, ఒకవేళ మీరు ఇంటికి వెళ్తున్నాగానే కరోనా పోయింది, ఈ ప్రపంచంలో పోయిందంటే ఎంత సంతోషమో. అబ్బా బ్రతుకుతాబ్బా, ఇంక లేదు, ఇంకా వ్యాధి రాదు, ఎంత సంతోషమో. అందుకే చెప్తున్నాడు, మరణము అనేదే పోయించుంటది, అది జయించటానికే. ఈ వ్యాధి కాకుండా ఇంకొకటి ఆల్రెడీ వచ్చిందంటండి యుఎస్లో. ఇప్పుడు కరోనానే అంతే పోయిందని సంతోషపడవద్దు, ఇంకా ఎన్నో వస్తున్నాయి. కానీ దేవుడు అంటున్నాడు, ఆ మరణమునే జయించటానికి వచ్చిన క్రీస్తు మీ మధ్యకి వచ్చిన రోజు ఈరోజు. ఏ రోజంట? ఇది అందరికీ, ప్రజలందరికీ. ఇట్ ఈస్ నాట్ ఒక డినామినేషన్కి, ఒక మతానికి, ఒక గుంపుకి, ఒక దేశానికి కాదు. అందుకే దేవదూతలకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చే పంపించుంటున్నాడు దేవుడు. వెళ్ళి ఈ శుభవార్త ఇశ్రాయేలీయులకి అని చెప్పమల్లా, ప్రజలందరికీ వెళ్ళి క్లీన్గా చెప్పిరా. ఆ దూతలకి చెప్పి పంపించుంటుంది. ఏమని అంటే ఇన్స్ట్రక్షన్ ఏమైంటుంది అక్కడి నుంచి వచ్చింటుంది, ఇది ప్రజలందరి రక్షణ. ఆయన వచ్చింటుంది. ఆ దేవుడు ఎవరంట? ప్రజలందరి కొరకు వచ్చిన దేవుడు. ఏమి తీసుకొని వచ్చింటున్నాడు ఆయనతోటి అంటే జీవాన్ని. ఈరోజు ఈ వ్యాధి పోతే మరొకటి వస్తుంది. కానీ క్రీస్తులో నీవు జీవిస్తే నీకు రాబోయేది ఏంటంటే మరణపు ముళ్ళునే గెలిచబోతుంటున్నావు. అది ఎంతో విలువైనది. మన కుటుంబాలని మనము కట్టుకున్నప్పుడు ఇదిగో ఈ సంతోషము ఇక్కడితో ఆగిపోయేది ఉండకూడదు. ఈ లోక యాత్ర ముగించుకొని వెళ్ళిపోయిన తర్వాత సంబంధాలు ఆడికి కోల్పోయేది ఉండకూడదు. కుటుంబము అంతయో దేవునిలో ఆ క్రీస్తు మార్గమైంటున్న ఆ క్రీస్తులో మన జీవితాలు జీవిస్తున్నప్పుడు రక్షణ ఎవరు చెప్పగలరండి? ఐఎమ్ గోయింగ్ టు కమ్ అగైన్ అంటున్నాడు. రెండోదిగా, నేను మీకు జీవాన్ని ఇవ్వటానికే వచ్చింటున్నాను, మిమ్మల్ని బ్రతికించడానికే వచ్చింటున్నాను అని ఎవరు నీకు ఆ నిరీక్షణ ఇవ్వగలరు? ఎవరు నిన్ను మరణముతో అంత్యము అని అందరూ చెప్తుంటున్నారు. కానీ ఎవరుంటున్నారు? ఏ బంధువు చెప్పగలుగుతుంది? ఏ స్నేహితుడు చెప్తున్నారు? ఏ చదువు చెప్పగలుగుతుంది? ఏ యొక్క
మాట ఎవరు చెప్పగలుగుతున్నారు ఈ మాటని? ఏమని? యు గోయింగ్ టు బీ అలైవ్, నిన్ను బ్రతికించటానికి నేను సిద్ధంగా ఉంటున్నానని మాట దేవుడు ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చింటున్నాడు. అది చెప్పడము, నోటి ద్వారా చెప్పడం అంతే కాదండి, చేసి ఉంటున్నాడు. హీ హ్యాస్ ప్రూవ్డ్. ఎలా అంటారు మనుషులు అనొచ్చు, అయ్యా ఎలా సాధ్యం అంటే, ఎలా క్రీస్తు లేచుంటున్నాడో, ఎలా క్రీస్తు మరణాన్ని గెలిచి ఉంటున్నాడో, అలాగే తన బిడ్డలు కూడా అదే మరణాన్ని గెలిచబోతుంటున్నాడు. ఒకవేళ ఆయన వచ్చినట్టయితే ఎలా వెళ్తారంటే, ఆనోకు వలె మహిమా శరీరము కలిగి దేవుని రాజ్యములో అడుగు పెడతారు. ఏలియా వలె మహిమా శరీరము కలిగి దేవుని రాజ్యంలో అడుగు పెడతారు. సజీవ లెక్కలో ఉంటే ఎలా వెళ్తారంటే, ఉదాహరణలు వారు ఉంచుతున్నారు. ఇదిగో మరణాన్ని గెలిచి ఎలా వెళ్తారంటే, నీకుంటున్న ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్. ఎవరో కాదు, ఆ తండ్రి కుమారుడు, ఎంతగానో ప్రేమించే కుమారుడే క్రీస్తే ఈ భూమి మీదకి వచ్చి చెప్తుంటున్నాడు. ఆయన గెలిచి చూపించుంటున్నాడు. ఇఫ్ యు స్టిల్, ఇంకా నాకు ఈ దేహము మీదే ఆశలు ఎక్కువ, ఈ దేహానికి మొదటిగా ప్రాధాన్యత ఇద్దాం. ఎస్, దయచేసి ఆత్మీయ కళ్ళతో దేవుని కార్యాలను చూడు, ఆత్మీయ కళ్ళతో దేవుని వైపు చూడు. ఇదిగో సంఘంగా నీవు సిద్ధపడాల్సిన్నది ఆ రెండో రాకడికే. గత కొన్ని వారాలుగా మనం మాట్లాడుకుంటున్నది, దేర్ ఇస్ నో సెకండ్ ఛాన్స్. ఒకవేళ ఇప్పుడు ఆ క్రీస్తు వచ్చినప్పుడు ఆయనతో ఉండలేని గుంపులో నీవు ఉంటే మరణాన్ని గెలిచడానికి మరొక అవకాశం ఉండదు. ఈజ్ గివింగ్ అన్ అష్యూరెన్స్ రైట్ నౌ. క్రీస్తు మాత్రమే ఇవ్వగలిగినది అష్యూరెన్స్. ఏమిటనగా, మరణముని గెలిచిన వాడు ఒకవేళ 10th ఎగ్జామ్లో డిస్టింక్షన్ వచ్చిన వాడు లేదా స్టేట్ ఫస్ట్ వచ్చిన వాడికి వెళ్ళి ఎలా పాస్ అవ్వగలము, ఎలా పాస్ అవుతావో చెప్పంటే, ఇలాంటి పాసు ఎలా అవ్వాలో నాకు తెలుసు. అదిగాక అతను దాని తర్వాత ఎంతో మందిని దాన్ని జయించడానికి ట్రైన్ చేసిన వ్యక్తి. జయించిన వ్యక్తికి వెళ్ళి నువ్వు ఎలా జయిస్తావంటే, ఈ సింపుల్, అతను దాన్ని జయించుంటున్నాడు కాబట్టి దాన్ని ఎలా జయించాలో తనకి సమస్తము తెలుసు. అది తెలుసుకో. నీవు నేను ఇటువైపు ఉంటున్నాము కాబట్టి ఎన్నో ప్రశ్నలు ఉంటున్నాయి, ఎన్నో ఆలోచనలు ఉంటున్నాయి. జీవితం అంటే ఇదే. సాతాను చెప్పేది ఓకే, ఈ లోకపు మాటలే విందాం, జీవితం అంటే ఇంతే, అయిపోతే ఏంది అడగండి, ఎటు వెళ్ళాలి అడగండి, దారి బ్లాంక్. ఎక్కడన్నా దారి ఓపెన్ ఉందా? ఒక క్రీస్తు తప్ప. మిగతాదంతయు అయిపోయిన తర్వాత నీ పరిస్థితి ఏంది? ఈ లోకంలో ఎప్పుడు మరణిస్తామో తెలియని స్థితిలో మనం ఉంటున్నాము. అది ఈ రోజులలో అయితే ఇంకా భయంకరంగా, ఎప్పుడు ఆ వ్యాధి వచ్చి తగులుకుంటుందో, ఎప్పుడో మనం ప్యాకప్ మనకే తెలియదు. ఇది పరిస్థితి. అయితే దేవుడు దీన్ని జయించటానికి ఒక మార్గాన్ని సిద్ధపరచుంటున్నాడు, ఒక ద్వారాన్ని నీకు తెరుచుంటున్నాడు. ఎక్కడుంటున్నదండి? లోకం చెప్తున్నది ఓకే అయ్యా అదంతా అబద్ధము, యేసయ్య చెప్పేదంతా అబద్ధము. అయితే నువ్వు చెప్పు నిజం. ఏముంటున్నది? ఏముంటున్నది? ఏమీ లేదు, ఏమీ లేదండి. దాన్ని దాటిన వాడు ఎవరు లేరు, చెప్పలేని స్థితి మనది. ఆడి వరకు, మరణం వరకు నువ్వు చెప్తావు. దాన్ని జయించాలంటే ఎవడి వల్ల కాదు. దేవుడైతే నిన్ను ప్రేమించి నిన్ను కోరినది ఒకటే. మరియా ఆ రోజు మొదటి అద్భుతము చేసేటప్పుడు ఆ యొక్క కానాను విందులో వారికి చెప్పిన మాట ఒకటే, వెళ్తూ వెళ్తూ అంటది, ఆ యేసు ఏం చెప్తాడో అది చేయండి, మీ జీవితాలలో అద్భుతాన్ని చూస్తారు. ఏమి చెప్పి వెళ్ళుంటున్నది? నా మాటలు కాదయ్యా, నేను చెప్పేవి కాదు. వాట్ ఎవర్ గాడ్ సేస్ టు యు, ఒబే ఇట్. నీ జీవితంలో జరగబోయే అద్భుతాన్ని నీవే చూస్తావు. ఆ రోజు ఆ కానాన్లో జరిగిన అద్భుతానికి కారణం ఏమిటనగా, యేసయ్య మాటకి, యేసయ్య వాక్యానికి, యేసయ్యకి చోట ఎక్కడ దొరుకుతున్నదో అక్కడ అద్భుతము ఆయన చేస్తుంటున్నాడు. ఆ చిన్నది చనిపోయినప్పుడు యాయేరు కుమార్తె, వారు ఏడుస్తూ ఉన్నారు. వారికి తెలిసింది ఏంది? మనుషులకి తెలిసింది ఏడిపించడం తెలుసు, పోయినాక ఏడ్చడం తెలుసు. ఈ రెండు తెలుసు. బ్రతికున్నప్పుడు ఏడిపిస్తారు, పోయినాక ఏడుస్తారు. దానికి మించి ఏం చేయలేదు మన కొరకు. కానీ క్రీస్తు అక్కడ అడుగు పెట్టినప్పుడు ఏమి చేస్తుంటున్నాడో, చిన్నదానా లేయమ్మా, నీకే కాదమ్మా, ప్రతి మనిషికి ఈ బ్రతుకునివ్వటానికే వచ్చింటున్నాను. ఒకవేళ దేవుని రాకడ ఈరోజు వస్తే
నీవు రక్షింపబడి నీ మనస్సుని దేవుని తట్టుకు తిప్పుకొని మతాలు పేరులు మార్చుకోవద్దని మనసు మార్చుకోండి. ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు డూ ఈస్ యూ హ్యావ్ టు చేంజ్ యువర్ హార్ట్ అండ్ యూ హ్యావ్ టు గివ్ దిస్ హార్ట్ టు గాడ్. లోకంలో ఉన్న వాటికి నువ్వు ఇస్తున్నావు ఇన్ని రోజులు, దాన్ని తొలగించుకో. ఓకే, ఈ అష్యూరెన్స్ ఎక్కడ దొరుకుతున్నదో వెతకదాం. కావాలంటే వాక్యాన్ని ధ్యానించక ముందు నీవు అన్నీ తెలుసుకో, మంచిదే. కానీ ఈ అష్యూరెన్స్ ఎక్కడ ఉంటున్నది? ఇస్ దేర్ ఎనీ వన్ హూ ఇస్ గివింగ్ అన్ అష్యూరెన్స్ టు యూ ఇన్ దిస్ వే? తిరిగి నేను రాబోతుంటున్నానయ్యా. ఆ రాకడలో అంట ఆ క్రీస్తే నీ కొరకు రాబోతుంటున్నాడు. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్. నీకు నాకుంటున్న దేవుడు ఎలాంటి వాడంటే తన దూతల్ని పంపించి అక్కడే కూర్చొని మాటలు చెప్పువాడు కాదు. ఇదిగో ఆయనే దిగి వస్తున్నాడు. ఆ రోజు ఆ పని, ఆ కార్యము నీ జీవితంలో జరగటానికి ఆయనే కార్యము చేయబోతున్నాడు. ఆయనే మధ్యాకాశములోనికి దిగి వస్తున్నాడు. నీ జీవితాన్ని కట్టడానికి, నిన్ను బ్రతికించుకోవడానికి, మన జీవితాలని కట్టడానికి. అందుకే ఆ శిష్యులతో చెప్తున్నాడు, డోంట్ నీడ్ టు వరీ. దిగులు పడొద్దండి అయ్యా, భయపడొద్దండి, కృంగిపోవద్దండి. యేసయ్య మిమ్మల్ని విడవడు, ఎన్నటికీ విడవడండి. నీవు కనుక ఆయనకి నమ్మకంగా ఉంటే మరణమైనను నిన్ను ఆయన నుంచి ఎడబాయలేదు. ఒక లేస్తామా? ప్రార్థించుకుందాం. ఒకప్పుడు మరణము మనిషిని దేవుని నుంచి ఎడబాటు చేస్తుంటున్నది. కానీ ఆ మరణపు ముళ్ళు విరచటానికి క్రీస్తు ఈ భూమిలోనికి వచ్చింటున్నాడు. ఈ క్రీస్తు నిన్ను నన్ను జీవము అనే ఆ యొక్క నిత్య జీవం అనే ఆ రాజ్యంలోనికి అడుగు పెట్టడానికి, ఆ తండ్రితో నివసించటానికి, ఆ క్రీస్తుతో నివసించటానికి మార్గాన్ని సిద్ధపరచడానికి వచ్చింటున్నాడండి. తండ్రి చిత్తము నెరవేర్చడమే నా ఆహారం అంటున్నాడు. మనిషికి, మొదటి మనిషి నుంచి నిర్ణయమైంటున్నది ఏంటంటే, తల్లి గర్భములో పుట్టిన ప్రతి మనిషి, మట్టి నుంచి వచ్చిన ప్రతి మనిషి మన్నయిపోవాలేమో, కానీ ఇదిగో దేవుడు నీ కొరకు మహిమ శరీరాన్ని సిద్ధపడి, అది మట్టితో వచ్చేది కాదండి, అది మన్నయిపోయేది కాదండి, అది వ్యాధులకి జయించలేని బలహీనపడేది కాదు. అది పొందుకోవాలంటే నీకుంటున్నా నాకుంటున్నా ఒకే మార్గము, అది క్రీస్తు అంటున్నాడు. లక్ష్యము చేసుకొని లోకానుసారంగా జీవిస్తూ ఒకేషనల్ గా క్రీస్తు అంటే ఆచారంగా నీవు తీసుకున్నట్టయితే అయ్యో, ఆయన విలువ, ఆయన వచ్చిన ఉద్దేశాన్ని నీవు తెలుసుకున్నప్పటికీ నీవు ఎన్ని పండుగలు ఎంత గ్రాండ్గా చేసుకున్నానో, నీ దగ్గర ఏమీ లేదు, కష్టములో ఉంటున్నావా, క్రీస్తు ఉంటున్నారా? Then this is the year, the best year. నీ జీవితంలో నిజమైన పండుగ సందర్భమే, ఇది శుభవార్త దినమే, ఇది నీకు ఆశీర్వాదకరమైన దినమే. క్యాషువల్గా జరిపిన పండుగలు ఎన్నో, లోకానుసారంగా జరిపిన పండుగలు ఎన్నో, జనముతో పార్టీలు చేసుకుంటే, లేదా పండగ రోజు ఒక రోజు మందిరానికి వచ్చేస్తే దేవుని ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. శ్రమణ ఉండదు. క్రీస్తునితో ఉండాలి అంటే దేవునితో మనిషి జీవించడం అవసరం ఉంటున్నది. కాబట్టి దేవునికి మనుషులతో అవసరం లేదు, కానీ మనిషికి దేవునితో అవసరం ఉంటున్నది. ఎందుకనగా ఈ మనిషి బ్రతకాలంటే బ్రతికించువాడు ఆయన కావాలి. ఇదిగో ఈ జీవితానికి ఆధారమైతున్నది ఆయన. నా బ్రతుకు, నా జీవము, నా సర్వమైన యేసయ్య నాకు కావాలయ్యా. డబ్బు చూపి నిండా ధనముతో నేను గడిపించున్నా. ఈ రోజు నా కడ ఏమీ లేదు, స్థలములోనే నీ కొరకు అడుగుచుంటున్నాను దేవతని. నీటితో నీ దగ్గరకు వస్తుంటున్నానయ్యా. ఈరోజు అంత్యము చేయకోకుండా కొనసాగించడానికి నీవు వచ్చిన ఆ ప్రేమని ఇదిగో ఆది కాండములో ఆదాము కుటుంబం నుంచి ప్రారంభమైన మరణము ఈ రోజుకి ఆగలేదయ్యా. గెలచడానికి నీవు వస్తున్నా. నీ
బట్టి నీకు స్తోత్రాలు. నీ రాజ్యములో నీవు ఇస్తున్న అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు అయా. యేసయ్య, మాలో ఎంతో మంది దేవా ఇప్పటికే ఈ యొక్క అల్పము స్వల్పమైన దేవా, అందులో కనపడి అందులో మాయమయ్యే ఈ దేహిక శరీరాన్ని గురించి ఆలోచించుకుంటూ జీవిస్తున్నాము. కానీ ప్రాణం ఇచ్చిన దేవుని సంగతిని జీవిస్తున్నాము. ఒక గుంపు కోసం నీవు రాలేదు, ఒక దేశాని కోసం నీవు రాలేదు, ఒక ప్రజల కోసం నీవు రాలేదు. కానీ సకల జనులకి శుభవార్తని తీసుకొని సకల జనులకి సంతోషాన్ని ఇవ్వడానికి ఈ భేదము లేకుండా తండ్రి నీవు చూపించిన ఆ ప్రేమని బట్టి నీకు స్తోత్రాలయ్యా. నశిస్తున్న వారిలో మేము ఉన్నాము దేవా. నిరీక్షణ లేని జీవితాలు కలిగిన వారిలో మేము ఉంటున్నాము తండ్రి. అయితే నీ నామములో ఇచ్చిన ఈ నిరీక్షణను బట్టి నీకు స్తోత్రాలు. నీ మాటల ద్వారా తండ్రి నీవిచ్చిన తండ్రి నిరీక్షణను బట్టి నీకు స్తోత్రాలు. మరణము ఏమీ చేయలేదు. ఒకవేళ ఈ దేహిక సంబంధమైన మరణాన్ని గురించే మేము భయపడుతూ దిగులు పడుతుంటున్నట్లయితే నా దేవుడు తిరిగి లేకపోతున్నాడనే సత్యాన్ని నీవు తెలియజేస్తున్నావు. నా దేవుడు ఒకవేళ ఈ క్షణమున వచ్చినట్టయితే ఇదిగో నా జీవితాన్ని, నా యొక్క ఈ దేహము కుట్టిన ప్రతి బలహీనతను తొలగించి మహిమ శరీరాన్ని తెలిపిన సంకేతాలను బట్టి నీకు స్తోత్రాలయ్యా. క్రిస్మస్ క్రీస్తుతో ఆరాధించేదే క్రిస్మస్. నా క్రీస్తుతో ఆరాధించడానికి అనుదినము అనుక్షణము నీవు పోతుంటున్న సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. క్రిస్మస్ క్రీస్తుతో ఆరాధించే సెలబ్రేషన్. నీ జీవితంలో నీవు కనుక ప్రతిరోజు క్రీస్తుని ఆరాధించగలిగితే ఎవ్రీడే ఏక వస్త్రాలు పొందలేకపోవచ్చు, కానీ జీవితాన్ని అక్షుతకరంగా నూతన వస్త్రాలు కాదండి, నూతన శరీరము, నూతన మహిమా శరీరముతో నేను నింపబోతుంటున్నది. అది నిజమైన క్రిస్మస్ కాదా? నీ పాదాలకు స్తోత్రం. నీ బిడ్డలు ఎక్కడ ఉన్నాను ఈరోజు నువ్వు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నీవు దేవుడు ఇచ్చిన నూతన ఆశని తండ్రి బలపరుస్తూ ముందుకు సాగిస్తున్నది తండ్రి. అవును దేవా, ఇంతవరకు దేవా మా జీవితాలలో మరణమే మా అంత్యము అనుకున్న జీవితాలకి 2000 సంవత్సరాల క్రితం వచ్చి చెప్తున్నావు, ఇదిగో మరణపు ముళ్ళు విరిచిన యేసయ్య మీతో ఉంటున్నాడు. దిగులు పడొద్దయ్యా, భయపడొద్దయ్యా, కృంగిపోవద్దయ్యా అని తన శిష్యులనే కాదు కానీ వచ్చి అదే యేసయ్య నిజంగా తండ్రి సకల ప్రజలకి ఇది శుభవార్త అని దేవా నీవు తెచ్చిన వార్తని బట్టి నీకు స్తోత్రాలు. నీవిచ్చిన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నీవిచ్చిన రక్షణను బట్టి నీకు స్తోత్రాలు. నీవిచ్చిన తండ్రి జీవాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. పెద్దవారు రాలేక భయపడుచు వణుకుచు దేవ గృహాలలో కూర్చొని చిత్తం ఉన్నట్టయితే ప్రతి బిడ్డకి విడుదల దయచేయము తండ్రి. అవును దేవా తండ్రి, నీ చిత్తమైతే ప్రతి ఒక్కొక్కరితో కలిసి ఆరాధించే రోజు కోసం వేచి ఉంటున్నామయ్యా. అది ఎక్కడైనా పర్వాలేదు, అది నీ రాజ్యములో 2వ రాకడలో అయినా పర్వాలేదు తండ్రి.
విత్ యూ లార్డ్, విత్ ఆల్ ఆఫ్ us, విత్ యూ లార్డ్. నీతో కలిసి మేమందరము కలిసే రోజు అది ఏదైనా ఆ రోజు కొరకు వేచి ఉంటున్నామయ్యా. ఆత్మని కుమ్మరించు. నీ స్వాధీనములోనికి తీసుకొని ఇంతవరకు నడిపించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఈ వాక్యాన్ని సాతాను దేవా మా పండుగలు ఆచారములు దేవా మా పనులలో దాన్ని మర్చిపోక ఇది మా మనసులో స్థిరపడులాగునా నీ కృపను ఇచ్చి నడిపించు. యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆదివారము ఆరాధన యథావిధిగా 10:30 గంటలకు జరుగుచున్నది. ఆదివారం ఆరాధన యథావిధిగా 10:30కి. కొన్ని కండిషన్ల పిల్లలు పెద్దవారు ఇచ్చి మిగతా వారు మీరు యథావిధిగా రావచ్చు. మీరు ఇన్ఫార్మ్ చేసే అవసరం కూడా లేదు. సిట్టింగ్ యాజ్ యూజువల్గా దూరంగా ఉంటుంది కాబట్టి మాస్క్ అండ్ మరియు శానిటైజ్ మరియు హ్యాండ్ గ్లౌస్ ఇక్కడ అందుబాటులో ఉంటున్నాయి. వేసుకొని వచ్చి ఆరాధనలు పాల్గొని వెళ్ళొచ్చు. ఎక్కడున్నా కూడా మరొక్క మాట చెప్తుంటున్నాను మీకు, ఆన్లైన్లో సర్వీస్ ఉంది కదా అని అవకాశం ఉన్న అక్కడ చుట్టూ ఏమి పరిస్థితులు బాగున్నా ఈ మధ్య కాలంలో బాగా బద్ధకమైంటున్నదంటే అంతగా అంటే కూర్చొని ఇందాము, ఏం లేదు, లేట్ మనమే చేసుకుంటాము, లేట్ అయింది అని ఆన్లైన్ కూర్చుంటున్నాం వారు ఎంతోమంది. దయచేసి అవకాశము నీకుంటే దేవుని మందిరాన్ని యూ కెనాట్ రిప్లేస్ ఇన్ అవర్ హౌసెస్. మన ఇంట్లో మనము దాన్ని రిప్లేస్ చేయడానికి అవ్వదు. దేవుని స్థలములో నీవు పరిశుద్ధంగా కూర్చుంటావు. దేవుని స్థలములో ఏ ఆలోచనలో లేకుండా కూర్చుంటావు. దేవుని స్థలములో నీవు దేవుణ్ణి ఆరాధించడానికి కూర్చుంటావు. సంఘస్థులకు కూడా ఒకవేళ మీరు ఊర్లలో ఉన్నా కూడా వెళ్ళండి, మందిరాలకి వెళ్ళి తర్వాతకు వచ్చి చూడండి, తప్పేం లేదు. కానీ మందిరానికి వెళ్ళి దేవునికి కృతజ్ఞత చెల్లించండి. అది చిన్న సంఘమైనప్పటికీ అన్ని పాటిస్తూనే క్షేమం ఉన్నట్టయితే మీ ప్రాంతంలో వెళ్ళండి, దేవుణ్ణి ఆరాధించండి. అన్నీ చూసుకుంటున్నారు, తినటానికి మాత్రము ఏ లోటు లేకుండా తెచ్చుకుంటారు, సిగ్గు లేకుండా భయం లేకుండా క్యూలో నిలబడైనా తెచ్చుకుంటారు. దేవుని మందిరాలకు రావాలంటే, దేవుని మందిరంలో గడపాలంటే ఎన్నో కథలు చెప్తుంటున్నారు. ఆలోచించండి. ఉంటున్న ప్రతి ఒక్కొక్కరు మీ మీ ప్రాంతంలో ఇక్కడ లేని వారు చాలామంది, మన సంఘస్థులు చాలామంది ఊర్లోకి వెళ్ళి ఉంటున్నారు. మీరు ఉన్న స్థలంలో వెళ్ళండి. ఎందుకంటే మీరు వెళ్ళకోకుండా బద్ధకంగా అయితే ఇక్కడ వచ్చిన తర్వాత పాస్టర్కు ఉంటాయి పాటలు, మిమ్మల్ని చర్చికి తేవాలంటే దయచేసి అర్థం చేసుకోండి, చదవండి. ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు ఎందుకు పెట్టింటున్నారండి? పిల్లలు మొద్దు పారకూడదని. ఆన్లైన్ అంటే దీన్ని వింటూ అలాగే ఉండొద్దండి. అవకాశం ఉందా నీకు? మందిరానికి వెళ్ళి పక్కన నీకు మందిరం ఉందా? దేవుని వాక్యం అందించబడుతుందా? వెళ్ళండి, కూర్చొని గడపండి. తర్వాత కావాలంటే మీరు ఆన్లైన్ సర్వీస్ మీకు అందుబాటులో ఉంటున్నదండి. ఇది మీరు సాయంకాలం కావాలో చూడొచ్చు. మీ సమయము, ఆదివార సమయంని దేవునికి ఇవ్వండి. ఇప్పటికే చాలామంది నిర్లక్ష్యము చేస్తున్నారు కాబట్టి దేవుడు హెచ్చరించమంటున్నాడు కాబట్టి హెచ్చరిస్తున్నాను. చాలామంది ఏంటంటే ఆన్లైన్ పాస్టర్ గారికి ఆన్లైన్ సర్వీస్ చెప్తే మీరు చేసుకుంటున్నారు, నేనేం చేయలేను పాస్టర్. దేవుడు ఆడ తిడుతూ ఉంటున్నాడు. ఏమని అంటే అన్నీ చేస్తున్నారు, నీ గురించి సమస్తం ఆయనకు తెలుసు, నీవు చేసే ప్రతి పని చేస్తున్నావు, అన్నీ చేసుకుంటున్నాం, బర్త్డే సెలబ్రేషన్, పెళ్ళిళ్ళకి వెళ్తున్నాం, అన్నీ ప్రతిదీ. ఒక దేవుణ్ణి మాత్రం నిర్లక్ష్యము చేస్తున్నాం. ఈ క్రిస్మస్ సందర్భంలో మీకు చెప్పగలిగిన మాట ఒకటే, జీవం ఇచ్చే దేవుని దగ్గరికి నిర్లక్ష్యం చేసి జీవం పోయే స్థలాలు అన్నిటికాడికి పోతుంటున్నాం. ఆలోచించుకో, జాగ్రత్తలు తీసుకోండి. బలహీనత ఉంటే రావద్దండి, కానీ బలంగా దేవుడు ఆరోగ్యం ఇచ్చినప్పటికీ నేను నిర్లక్ష్యంగా ఇంట్లో కూర్చోద్దు. నీవు ఒకవేళ ఈ ప్రాంతంలో లేకుంటే నీ ఉండే ప్రాంతంలో మందిరానికి వెళ్ళండి, వెళ్ళి దేవుణ్ణి ఆరాధించండి, అది మంచిది. ఎందుకంటే నేనైనా ఒక మనిషి, ఈ దేహం ఏంటంటే మన ఇంట్లో కూర్చున్నప్పుడు ఏం చేస్తామంటే కాలు మీద కాలు వేసుకుంటాం, మోకాలు లేయము. ఒకవేళ ఈ శరీరం బద్ధకం అయితే అలాగే పండుకొని ఇలా వింటాం వాక్యాలు, వింటున్నాం మీతోటే. కాకూడదు. పరిశుద్ధమైన వాక్యం అండి ఇది. ఆయన ఎంతో ప్రయాసముతో నీకు నాకు అందించిన వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని చిత్తం ఉంటే ఒకవేళ ఈ ప్రాంతంలో ఉంటే ఆదివారము ఆరాధనలో కలుసుకోనండి. మీ కొరకు ఎన్నో జాగ్రత్తలు బయట ఎంతమంది తీసుకున్నారో కానీ ఎంత ఖర్చు అయినా పర్వాలేదని ప్రతిదీ అండి, శానిటైజర్ కాడ నుంచి మాస్కులు కాడ నుంచి గ్లౌజుల కాడ నుంచి సమస్తము సిద్ధపరచున్నాం.
ఒక కాపరిగా మీకు వ్యాధి రావాలని ఏ నిజమైన కాపరి కోరుకోడు. దానికి కావాల్సిన జాగ్రత్తలు తీసుకునే వెళ్తున్నాం. కొన్నిసార్లు అందుకే కఠినంగా ఉంటాయి. ఏమి కఠినంగా, సమయానికి రండి అంటాం, కరెక్ట్గా అన్ని మెయింటైన్ చేసుకొని మాస్క్ అన్ని వేసుకొని రండి అని చెప్తుంటున్నాం. ఎందుకనగా అది మీకు అందరికీ మేలుకరంగా ఒక తండ్రిగా ఆలోచించినప్పుడు ప్రతి బిడ్డ ఆరోగ్యాన్ని కాపరి కోరుతాడు. ఆలోచించుకోనండి. కానీ లేజినెస్ తెచ్చుకొని ఇళ్లలో కూర్చొని ఆన్లైన్ సర్వీసులకు బానిసలు కావద్దండి. వెళ్ళండి మందిరానికి. లేని పరిస్థితిలో, తప్పని పరిస్థితిలో వినండి. లేదా తర్వాత సమయంలో మీరు వాక్యాన్ని అయితే మిస్ చేసుకోరు. సాయంకాలం ఉంటున్నది వినొచ్చు. ఆదివారపు ఆరాధనని మిస్ చేసుకుంటున్నారు. దేవుని సన్నిధానాన్ని, దేవుని మందిరాన్ని మిస్ చేసుకుంటున్నారు. అది మిస్ చేసుకోవద్దండి. వెళ్ళండి. పాటలు పాడి దేవుని మయంపరచుకుని కానుక పాట మనం పాడుకుందామండి. కానుక పాట మనం పాడుకుంటూ మనం ముందుకు సాగుదాం. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. బలహీనులమైన మమ్ము నీవెంతగానో బలపరచావు, క్రీస్తేసు మహిమైశ్వర్యమును ప్రతి అవసరమును తీర్చావు. బలహీనులమైన మమ్ము నీవెంతగానో బలపరచావు, క్రీస్తేసు మహిమైశ్వర్యమును ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు,
కలుగును గాక. ముగింపు ప్రార్థన చేసుకుందాం. దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి. సారీ, క్యాలెండర్స్ ఇక్కడ ఉంటున్నాయి కాబట్టి దయచేసి ఒకవేళ తీసుకొని వారు ఎవరన్నా ఉన్నట్టయితే మీరు వచ్చి తీసుకోవచ్చండి. క్యాలెండర్స్ అందుబాటులో ఉంటున్నాయి, ఉచితంగా మీకు అందుబాటులో ఉంటున్నాయి. ప్రార్థించుకుందామండి. అందరం మోకర్లు వేస్తాం, ప్రార్థించుకుందాం. దేవుడు నా జీవితములో ఎంతో శ్రేష్టమైన మేలు, ప్రాణాన్ని, ఇదిగో ఈ జీవితాన్ని, ఈ యొక్క జీవితానికి మరణమే అంత్యం అనుకున్నప్పుడు ఆ క్రీస్తు నిత్య జీవం వైపు నిన్ను నడిపించడానికి వచ్చుంటున్నానండి. ఇది శుభవార్తే, ఇది సకల జనులకి శుభవార్తే. ఈ రోజుకే కోల్పోయిన వారు ఏడుస్తుంటున్నారు. ఇదిగో వారిలో నేను ఉంటున్నాను, నా బిడ్డని కోల్పోయి, నా పెద్దవారిని కోల్పోయి, ఇదిగో వారిని చూడాలని ఆశ కలిగిన వారిలో నేను ఉంటున్నాను. ఆ నిరీక్షణ నన్ను బ్రతికిస్తున్నది. ఆ నిరీక్షణ ఎంతో మంది జీవితాలను ఈ రోజు కట్టుచున్నది. సంతోషకరమైన ఆశ్చర్యకరమైన మాటని నీతో యేసయ్య తప్ప ఎవరు చేయగలరండి ఈ కార్యాన్ని? ఒకసారి ఆలోచించు. ఆయన అంటున్నాడు, నేను తిరిగి వస్తానయ్యా, నేను మీకు జీవాన్ని తీసుకొని మీకు నిత్య జీవాన్ని ఇస్తూ నీకు మహిమ శరీరాన్ని చేసి, ఒకవేళ క్రీస్తునందు మృతులైంటే మొదటిగా వారు లేపబడతారంటున్నావు తండ్రి. అదే రీతిగా సజీవ లెక్కలో ఉంటున్న వారు మహిమ శరీరముతో మధ్య ఆకాశమునికి ఎత్తబడుతున్నారని చెప్పుచున్న యేసయ్య నీకు స్తోత్రాలు. What a wonderful promise or assurance what you have given to us, Lord. Thank you, Lord. అవును దేవా, తండ్రి నీకు వందనాలయ్యా. ఇది క్రీస్తు ప్రేమ శాశ్వతమైనదే అని దేవా నీవు తెలుపుతున్నందుకు నీకు స్తోత్రాలు. అది అంతులేని ప్రేమ కలిగి ఉంటున్నదని నీవు తెలుపుతున్నందుకు నీకు స్తోత్రాలు. దేవా, మా కొరకు ప్రాణము పెట్టడానికైనా వెనకాడని ప్రేమ, నీ ప్రేమ, దాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. మా కొరకు మా పాపాన్ని భరించుంటున్నావు. మా కొరకు దేవా, అవును దేవా, పాపాన్ని భరించడమే కాదు, ఇంత సహనము చూపించి ఈ పాపిని రక్షించుకున్నావు తండ్రి. దాన్ని నీకు స్తోత్రాలయ్యా. ఎన్నో పండుగలయ్యా తండ్రి, నిన్ను ద్వారము దగ్గర నిలబెట్టి దేవా పండుగ మేము చేసుకొని దేవా నిన్ను మనసులోనికి కూడా ఆహ్వానించకుండా పంపించిన రోజులు ఎన్నో. ఈరోజు దేవా, అవును దేవా, మా హృదయం అనే తలుపు దగ్గర నిలబడుతుంటే మనసు పూర్తిగా నిన్ను ఆహ్వానిస్తున్నామయ్యా. అయ్యా, నీ కాడికి శ్రేష్టమైనది దేవ వస్త్రాలు కాదు, ఆస్తులు కాదు. అవును దేవా, పెంట కుప్పతో సమానంగా తన లోకాన్ని భావించుకొని నీ కాడికి శ్రేష్టమైనది మరొకటి లేదని పౌలు చెబుతున్నాడయ్యా. రుచి ఎరిగిన వాడు దావీదు అంటున్నాడు, ఒక్కసారి రుచి ఎరుగయ్యా. వన్స్ యు నో ద లార్డ్, ఆయన్ని నిజంగా నీవు తెలుసుకున్నట్టయితే ఆయన వదులుకోవు. ఆయన నీకు ఇచ్చేదేంటో అది నీవు ఆ విలువ నీవు తెలుసుకున్నట్టయితే ఆయన్ని వదులుకోవు అని దేవా నీవు తండ్రి వాక్యము ద్వారా నీ బిడ్డల ద్వారా తండ్రి ఎన్నో మాటలు దేవ మమ్మల్ని హెచ్చరించి సంవత్సరమంతయు కాల్చి కాపాడినందుకు నీకు స్తోత్రాలు. తండ్రి, ఏ వ్యాధి నీ గుడారముకు ఎద్దకు సమీపించకుండా నేను నిన్ను కాచి కాపాడుచున్నా అని చెప్పుచున్న యేసయ్య
యేసయ్యా. నిర్లక్ష్యము కాదు దేవా, విశ్వాసముతో అడుగులు వేయడానికి మమ్మల్ని నడిపించు. అవును దేవా, మేము మా ముందు కనపడే వాటిని నమ్మి నిన్ను నమ్మలేని స్థితిలో మా జీవితాలు ఉంటే దేవా తండ్రి, ఇప్పటికైనా మా మనసును మార్చుకోవడానికి దయచేయమయ్యా. వ్యాధి అనేది కనపడటం లేదు, మనుషుల్ని భయపెడుతున్నది, దానికి భయపడుతున్నాం. నా దేవుడు మీ భూమి మీదకి వచ్చింటున్నాడు, నా దేవుడు మరణపు ముందు వచ్చింటున్నాడు, నా దేవుడు మాట ఇచ్చుతున్నాడు, నా దేవుడు తిరిగి రాబోతున్నాడు అనే మాటని నమ్మి దేవా నీ మాట మీద ఆధారపడలేని, విశ్వాసము లేని జీవితాలు మనం ఇట్టున్నాయ్యా. ఈరోజు కనపడిన వ్యాధిని నమ్ముచున్నప్పుడు దేవా జీవము కలిగిన దేవుని నమ్మటానికి ఎందుకే అనుకం చేస్తున్నామో ఒక్కసారి ఈరోజు మా మనస్సును పరీక్షించుకునే వాక్యాన్ని దయచేయమని నడిపించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. మేము నమ్ముచుంటున్నామయ్యా. చిత్తమైతే పిల్లలతో కలిపి ఆరాధించే రోజు దేవా త్వరలో నీవు ఇయ్యబోతుంటున్నావని విశ్వసిస్తున్నాము. ఐదర్ ఎనీ ప్లేస్ లో, ఐదర్ ఈ భూమి మీద అయినను ఆ మధ్యాకాశములోనైనాను దేవా తండ్రి, నీ రాకడ ఆలస్యమైతే ఇక్కడ, నీ రాకడ వచ్చినట్టయితే అక్కడ దేవా నీ మందిరం తండ్రి నీతో కలిసి దేవా సకల ఆత్మీయులతో కలిసి దేవా నేను ఆరాధించే రోజు నీవు మాకు దయచేయమని అడుగుతున్నామయ్యా. ఒకవేళ ధనము లేదని, వస్త్రాలు తీసుకోలేదని దిగులుతో, బాధతో, కన్నీటితో ఉంటున్న బిడ్డలకి దేవా తండ్రి నీవిస్తున్న మహిమ శరీరాన్ని బట్టి, నీవిచ్చిన శ్రేష్టమైన ఆహారాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. దిగులు పడొద్దండమ్మా, దిగులు పడొద్దండి ప్రియ సోదరుడా. నీ ధనము కాదు క్రీస్తుకు కావాల్సినది, నీ వస్త్రాలు కాదు నీ క్రీస్తుకు కావాల్సినది, నీ మనస్సు అది ఈ రోజు చేయగలిగితే ఇది క్రిస్మస్ నీకే. నీకు స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు దేవా నీవు చేసిన కార్యాలు, నీ ఉండి నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ప్రతి సంఘాన్ని గురించి ప్రార్థిస్తున్నాం, క్షేమము దయచేయి. ప్రతి కాపరి గురించి ప్రార్థిస్తున్నాం, మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని, ఆత్మీయతని నీవు దయచేయమయ్యా. అవును దేవ, సాతాను ఏ మందిరంలో దూరకోకుండా అయ్యా తండ్రి, అయ్యా నీ రాజ్యము గురించి, నీ రెండవ రాకడ గురించి బోధించే ఆత్మని కలిగిన ప్రతి బిడ్డని అట్టి రీతిలో నింపి ముందుకు సాగించమని అడుగుచుంటున్నామయ్యా. అయ్యా నీ వస్తున్నామనే సంగతిని మర్చిపోయి ఇదే మా శాశ్వతమైన జీవితం అని దేవా ఆలోచించుకుంటూ జీవిస్తున్న జీవితాలు మాయ ఇంటున్నాయి తండ్రి. సరిదిద్దుము, మార్చుము, బలపరచు. నీ చిత్తమైతే దేవా మంచాలకి బానిసలై దేవా తండ్రి అన్నీ చేసుకుంటున్నాము, కానీ మందిరాలకి వెళ్ళలేని స్థితిలో ఉంటున్నాము. ప్రతి బిడ్డతో నీవు మాట్లాడు. విశ్వాసం అనేది దేవా ఆ బిడ్డలలో నింపి వారి వారి సంఘాలకు నీవు ముందుగా నడిపించమని అడుగుతున్నావు. అది చిన్న సంఘమైనను, అది గొప్ప సంఘమైన ఏదైనప్పటికీ జాగ్రత్తలతో కలిసి ఒకవేళ అవకాశం ఉంటే వదులుకోక దేవా తండ్రి. అవును దేవా, ఈ బిడ్డలు ఏ అవకాశాన్ని నీ సువార్తని వినటానికి కానీ ఆది సంఘము వదులుకోలేదయ్యా. కానీ దేవా ఈ సంఘము దేవా ఎందుకు ఈ స్థితిలో పడిపోతున్నాయో తండ్రి, ఈ నేటి సంఘాలు తండ్రి నీ చిత్తమైతే ప్రతి సంఘాన్ని బలపరచి నీవు ముందుకు సాగించమని, ప్రతి ఆత్మీయుడిని బలపరచమని. నీ దీవెనలు ఈ రోజే కాదయ్యా, ప్రతిరోజు అవిటితో ఉంచు. నీ తోడు దేవా ప్రత్యేకంగా అవిటితో ఉంచి ప్రతి బిడ్డలు నీవు ఆశ్రయించి నిజమే కదా, నా యేసయ్య నా కొరకు చెప్తున్నాడు. ఈరోజు నా దగ్గర ధనము లేకున్నాను, నా దగ్గర తినటానికి తిండి లేకున్నాను, నా యేసయ్య ఉంటున్నాడనే సత్యాన్ని ఈరోజు గుర్తెరిగి యేసేపు వలె దేవుడు నా తోడు ఉంటున్నాడు కాబట్టి నేను కృంగిపోవాల్సిన, పాపము చేయాల్సిన అవసరము నాకు లేదు అనే ఆత్మీయతలోనికి నీవు నడిపించి బలపరచు. మా ప్రభు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో యేసు రక్తమే చేయము, యేసు రక్తమే చేయము, యేసు రక్తమే చేయము. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకి విశేషముగా
సంఘములో ఉంటున్న చిన్న బిడ్డలకి పెద్దవారికి సదాకాలము తోడండి నడిపించునుగాక. ఆమేన్. క్రైస్తవులండి, అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. దయచేసి సంగమా, ఒకవేళ మీరు ఈ ప్రాంతంలో లేకుంటుంటే ఉన్న ప్రాంతంలో మందిరానికి దయచేసి వెళ్ళండి, అవకాశం ఉంటే. లేని ఎడ్ల మీరు ఇక్కడ ఉంటే మందిరంలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించునుగాక.